Amen. Hallelujah. Praise the Lord. Thank you so much for joining us this morning. Hallelujah. So we have a very, very wonderful topic that we are continuing. Spiritual warfare. Hallelujah. అయితే ఈ స్పిరిచువల్ వార్ఫేర్ అనేది మనం నేర్చుకుంటున్నామంటే బికాస్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ సమ్ బ్లాకేజ్ ఇన్ అవర్ ప్రేయర్స్. వింటున్నారు కదండి? we are experiencing some blockage in our prayers. ఇంకను మనము ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామంటే we are experiencing some kind of stoppage of blessings. సో ఇవన్నీ కూడా మనము ఇలాగ ఉంటున్న పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామంటే we are trying to understand why things are happening this way అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ స్పీక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us this morning. హల్లెలూయా, as we try to understand the spiritual warfare. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ ఉదయకాల సమయం అందు అందరూ కూడా దయచేసి ఒక దగ్గర కూర్చోండి అమ్మా, అటు ఇటు కదలకండి. బికాజ్ నాకు అట్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాజ్ వండరింగ్ వై am I teaching this. కానీ అది నా ఇష్టానుసారంగా మనం టీచ్ చేయడానికి ఉండదు. కాబట్టి మరి సంఘమునకు దేవుడు చెప్పే సంగతులు మేము తెలియజేయాల్సిన వారముగా ఉంటాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి we are teaching as per the unction of the Holy Spirit. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ ఉదయకాల సమయం అందు మనము ఈ స్పిరిచువల్ వార్ఫేర్ మనం నేర్చుకుంటున్నామండి. సో బ్లాకేజ్ ఆఫ్ ప్రేయర్స్, బ్లాకేజ్ ఆఫ్ బ్లెస్సింగ్స్, తర్వాత రిపీటెడ్ వీక్నెస్ అండ్ సిన్స్, రిపీటెడ్ సిక్నెస్, టూ మచ్ ఆఫ్ ఫియర్, టూ మచ్ ఆఫ్ డిస్పేర్, ఈ కన్ఫ్యూజన్. మరి అంటే ఏంటంటే ఆశీర్వాదాలు ఆగిపోయినట్లుగా, బ్లెస్సింగ్స్ ప్రేయర్స్ ఆగిపోయినట్లుగా, మరి ఊరికే బలహీనతల్లో మాటి మాటికి పట్టడం, మాటి మాటికి ఒకే రకమైనటువంటి సిక్నెస్. నేను ఒక వ్యక్తిని గమనిస్తా ఉన్నాను. ఒక చెయ్యి దగ్గర ఇక్కడెక్కడో విరిగింది, ఎప్పుడు ప్రతిసారి అక్కడే విరుగుతూ ఉంటుంది. అయితే 3-4 సార్లు విరిగిన తర్వాత నేను ఐ వాజ్ లైక్ నో దిస్ ఈస్ సంథింగ్ లైక్ రాంగ్ ప్యాటర్న్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్ దట్ నీడ్స్ టు బి ప్రేడ్ ఫర్. ఆ రీతిగా మరి ప్రార్థన, మరి అట్లాంటి విషయాలు మరి మనము చూసినప్పుడు మన ఆత్మలో మనకు అర్థం కావాలి. ఓకే, దిస్ సంథింగ్ దట్ వి ఆల్ హ్యావ్ టు ప్రే. హల్లెలూయా. ఈ రీతిగా మనం ప్రార్థన చేయాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. we must be able to be sensitive in our spirits to understand. మన ఆత్మలో మనము ఆ రీతిగా మెలకు కలిగి ఉండాలి. హల్లెలూయా. తర్వాత కొంతమంది టూ మచ్ ఫియర్లో ఉంటారు, టూ మచ్గా ఎట్లా అంటే నిరుత్సాహంలో భయపడుతూ ఎక్కువ నిరుత్సాహపడి ఉంటారు, ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎక్కువగా ఏమంటారంటే గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా ఉంటాయండి. అందుకని అవుట్లైన్ ఏంటంటే మెయిన్గా ఈ యొక్క ఇటువంటివన్నీ మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో దిస్ నో డౌట్ అబౌట్ ఇట్, ద మెయిన్ పార్ట్ ఈజ్ సిన్. ఆ యొక్క పాపము ఇవన్నిటిని కూడా తీసుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ పాపము ఒక అడ్డుగోడ లాగుంటుంది. ఈ పాపం అడ్డుగోడ లాగుంటుంది అనే మాట మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకోగలుగుతారు. అందుకే బ్లాక్ అవుతుంది అనమాట. వింటున్నారు కదండి? ఇది ఒక గోడ లాగుండి ఇది బ్లాక్ చేస్తూ ఉంది. ఈ పాపము ఒక అడ్డుగోడ లాగుండి కొన్ని వినపడనీయకుండా చేస్తుంది. అందుకే విననేరకుండునట్లు నా చెవులు మందము కాలేదని దేవుడు చెప్తాడు. విననేరకుండునట్లు నా చెవులు మందము కాలేదు. నీకు నాకు మధ్య ఒక అడ్డుగోడ ఉంటుంది, పాపపు అడ్డుగోడ. నౌ డూ యూ అండర్స్టాండ్ దట్? ఆ పాపం అనేది ఒక అడ్డుగోడ లాగా ఉంటుంది. దట్స్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్, వీఆర్ నాట్ ఏబుల్ టు సెండ్ అవర్ రిక్వెస్ట్ అన్ టు ద లార్డ్. దట్ మస్ట్ బి అడ్రెస్డ్. అయితే ఈ పాపపు గోడలు అవి గందరగోళంగా కొన్ని అంశాలు, అంటే నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు, నేను అన్ని చెప్పలేను కానీ కొన్ని మ్యాక్సిమంగా ఇలాంటివి మన లైఫ్లో ఈ గోడలు కడతా ఉంటాయి. ఈ గోడలు కట్టే పాపాలు ఏమిటనగా, మొదటగా ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే మరి 1 జాన్లో ఉంటుంది, ఈ యొక్క లోకములు ఏముంటుందంటే నేత్రాస, శరీరాస, జీవపు డంబము, వీటితో కలిగేట, అంటే ఎక్కువగా ఆశపడి ఎక్కువగా జీవితంలో అది పొందాలి ఇది పొందాలని పాపాల్లో పడేటోళ్ళు ఉంటారు. సో దిస్ ఈస్ ఒక రకమైనటువంటి
ప్యాటర్న్ అన్నమాట. ఒక రకమైనటువంటి వల, ఒక రకమైన సైతానుగాడు వల. మంచిగుంటది, ఎలాగ నువ్వు పైకొస్తే బాగుంటుంది, ఇలాగుంటే బాగుంటుంది అని ఎలాగ చెప్పి సైతానుగాడు వలలు వేస్తూ ఉంటాడు. మరి రెండవదిగా బ్యాడ్ ఫ్రెండ్స్. ఈ బ్యాడ్ ఫ్రెండ్స్ ఏం చేస్తుంటారంటే ఆబ్వియస్లీ మరి ఒక దుష్ట దుష్ట సాంగత్యము మంచి ప్రవర్తన చెరుపుతుంది, దట్ వీ నో. కాబట్టి ఇది ఒక వల. సైతాన్ ఎన్ని రకాల వలలు పెడతా ఉంటుంది చూడండి. ఈ యొక్క ఏంటంట, ఇది బాగుంది, నువ్వు ఇట్టెళ్ళు, నువ్వు ఎయిమ్ హై అనేసి మనల్ని, అంటే తక్కువగా ఏం చేయమనేది కాదు, కానీ అది ఇది అనేసి మరి ఆ యొక్క పదవుల కొరకు, పరపతుల కొరకు, మరి అధికమైన డబ్బుల కొరకు, అధికమైన వాంఛల కొరకు, ఈ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ కొరకు సైతాన్ గడు లాగేస్తూ ఉంటుంది మొదటిగా. రెండవదిగా ఏం చేస్తుంటది, బ్యాడ్ ఫ్రెండ్స్ని పెడుతుంది, వాళ్ళు లాగుతూ ఉంటారు. మూడవది హ్యాబిట్స్ అనమాట. ఈ హ్యాబిట్స్ కూడా నిజంగా మీరు గమనించినట్లయితే వారు ఉచ్చులో పడటమే మ్యాక్సిమం, తెలియక. దెర్ ఈస్ ఎ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీథింగ్. ఏంటిది ఎలాగుంటుందో మరి ఏమో, సరదాగా వాళ్ళు తీసుకుంటున్నారు, నేను కూడా తీసుకోవచ్చు కదా, నేను కూడా చేయొచ్చు కదా అని ఒక చిన్న ఓపెనింగ్ ఇచ్చినప్పుడు ఆ బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఒక వల. అర్థమవుతుందండి? ఇవన్నీ సైతాను గాడు పెడుతున్నటువంటి వలలు. తర్వాత మన యొక్క వంశ పారంపర్యంగా కొన్ని ఉంటాయి. వీటి కొరకు ఖచ్చితంగా అది మన యొక్క పరిస్థితి కాదు, కానీ మన కుటుంబాల్లో మరి వంశ పారంపర్యంగా కొన్ని వస్తూ ఉంటాయి. అవి ఎలాగుంటాయి కూడా నేను చెప్తాను. ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇది కూడా ఒక వల. మరి తర్వాత ఏంటంటే కొంతమంది డామినేట్ చేస్తూ ఉంటారు కొంతమందిని. ఇట్స్ లైక్ ఇమోషనల్ డామినేషన్. వాళ్ళు ఏం చేస్తుంటారంటే మమ్మీ వాళ్ళు తిడుతుంటారు, నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడద్దు, నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడద్దు. ఎందుకు అంటే నీ జుట్టు పట్టుకొని ఉన్నాడు, నువ్వు ఆ అబ్బాయి ఏం చెప్తే నువ్వు అది చేస్తున్నావు, ఆ అమ్మాయి ఏం చెప్తే నువ్వు అది చేస్తున్నావు అని మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు తిడతా ఉండేది. మా మమ్మీ, మా ఫ్రెండ్స్ ఎవరన్నా నన్ను డామినేట్ చేస్తూ ఉంటే. సో దిస్ ఇస్ లైక్ కైండ్ ఆఫ్ లైక్ అ సోల్ టై. ఇలాగ వీళ్ళు ఈ యొక్క ఆ యొక్క ఇమోషనల్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇప్పటికి మన లైఫ్లో కొన్ని ఉంటాయి అట్లా ఇమోషనల్గా. వీఆర్ కైండ్ ఆఫ్ లైక్ అటాచ్డ్ టు సమ్ థింగ్స్, సమ్ పీపుల్, సమ్ ప్లేసెస్. ఇవన్నీ కూడా సోల్ టైస్ ఉంటాయి అన్నమాట. తర్వాత కల్ట్ అండ్ ఒకల్ట్. ఇవి ఏంటంటే ఇవి కొన్ని మనము తెలియకుండా మనం కొన్ని చేసినటువంటి ఆ పనులు, ఇలాంటి ఉచ్చుల్లోకి మనం వెళ్తూ ఉంటాం. జాతకాలు చెప్పించుకోవటం, అయ్యంత ఆకల్ట్ ప్రాక్టీసెస్ అంటారు. జాతకం చెప్పించుకోవడం అంటే ఏంటో తెలుసా మీకు? నేను మీకు చెప్తున్నాను వినండి. ఎలాగో మీరు జాతకం చెప్పించుకుంటా ఉంటే దేవుడు ఆయన మీకేం చెప్పాడు? నా బ్రతుకు దినములన్నీ లెక్కింపబడినాయి అన్నాడా? నా యొక్క వివరాలన్నీ గ్రంథములో లిఖింపబడి ఉన్నాయి. చదివారండి మీరు ఆ మాటలు? కీర్తనలు, ఇట్స్ ఫౌండ్ ఇన్ 118 which says that Lord in the book అని ఆయన కీర్తన కార్డ్ అంటుంటాడు. ఆ యొక్క రాయబడినటువంటి ఆ విషయాలు దేవుడు ఆయన ఏం చెప్తాడంటే, ద బైబుల్ tells us time and again that God has got a wonderful future for us because he's a good God. అది మీకు అక్కడ అర్థం అవ్వాలా. ఒక మంచి వ్యక్తిలో నుండి మంచి విషయాలు వస్తాయి. ఒక మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది. ఒక అతి మంచి దేవుడు ఆయన మంచి ఫ్యూచర్ని ఇస్తాడు. ఇట్స్ అ వెరీ సింపుల్ అండర్స్టాండింగ్. అయితే మీరెళ్ళి ఎలాగో ఏదో చేసి అంత చెప్పిస్తా ఉన్నప్పుడు యు ఆర్ గెట్టింగ్ టైడ్ అప్ విత్ ద రాంగ్ అండ్ బ్యాడ్ ఫ్యూచర్. ఒకసారి ఏమైందంటే ఒక అతనికి ఎవరో చెప్పాడంటే నీకు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పాడంట. అయితే అవుతుందని ఈయన బిలీవ్ చేసి నిజంగా యాక్సిడెంట్ అయింది ఆయనకి. వింటా ఉన్నారండి మీరు? కాబట్టి దీస్ ఆర్ ఆల్ లైక్ కల్టిక్ అండ్ ఓకల్టిక్ ప్రాక్టీసెస్. ఇవి కూడా ఏంటంటే సైతాను గాడు పొంచి ఉంటుంది. మనందరికి తెలుసు, శత్రువు అయిన సైతాను గర్జించు సింహము వల్ల ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తుందంట. ఏమని ఎదురు చూస్తుంది? ఎవరిని మింగుదునా అని. ఎవరిని మింగుతుంది? నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, దేవుని పిల్లల్ని మింగాలని చూస్తుంది. దేవుని పిల్లలు పరలోకంకి వెళ్తారు, వాళ్ళని వెళ్ళనీయకుండా ఆపాలి అని పాపములోకి తీసుకువెళ్తా ఉంటది.
సో ఆ పాపం అంటే ఇప్పుడు వచ్చి ఒక పాపము ఒక గలీజ్ అయినటువంటి విషయం లాగా ఉంటే చిచిచి నాకొద్దు, నేను ఇటువైపు రానంటాం మనం. అందుకని ఏం చేస్తుంది, ఒక ప్యాకేజ్లో వస్తుంది. ఇట్ విల్ కమ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ ప్యాకేజ్ విచ్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు సే నో. వద్దు అనాలని అనిపించినటువంటి ఒక ప్యాకేజీలో వస్తుంది. అది కూడా ఎలాగొస్తుంది అంటే నీది ఏది బలహీనతో దాని మీద కొడుతుంది. ఎంత వ్యత్యాసం చూడండి. మంచి దేవుడు, చెడ్డ సైతాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంట, హీ ఈస్ ఎ గుడ్ గాడ్ అండ్ దిస్ ఇస్ ఎ బ్యాడ్ సైటన్. అయితే సైతాను బలహీనతల మీద కొడితే యేసయ్య మన బలాన్ని యందు ఆయన నిరూపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. Many times God he does is he will test us in our strengths. Satan will tempt us in our weaknesses. ఎంత వ్యత్యాసం చూడండి. మన మమ్మీ మన గురించి ఎలాగో చెప్తుంటుందంటే, ఓ మా అమ్మాయి భలే చక్కగా ఉంటుంది అని మమ్మీ ఒక పక్కన చెప్తుంటే, ఆ పక్కింటి ఆంటీ వచ్చి చెప్తుంది, ఏందో వీళ్ళ అమ్మాయి చక్కగా ఉంటుందంటే ఏమీ బాగుండదు. ఎలాగనమాట దేవుడు సైతాన్. దేవుడు ఏమంటాడు, నా కూతురు నా కుమార్తె నా కుమారుడు బాగుంటారు, వాళ్ళు మంచి పిల్లలని ఒక రకంగా చెప్తా ఉన్నప్పుడు యోబు గురించి చెప్పాడు కదా దేవుడు. హల్లెలూయా. సో విల్ ఆల్వేస్ లవ్ టు డిస్ప్లే అబౌట్ హిస్ చిల్డ్రన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలాగో దేవుడు చెప్తుంటే సైతానా ఏముందిలే యోబు సంగతి మాకు తెలీదా, నువ్వు కంచె వేసావు, ఇలాగూ మాట్లాడుతూ ఉంటుంది. సో బ్యాడ్ సైటన్, గుడ్ గాడ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ మంచి దేవుడు మనల్ని ఆయన మన యొక్క బలమయందు ఆయన హల్లెలూయా హీ విల్ టెస్ట్ ఇన్ అవర్ స్ట్రెంగ్త్. ఈ సైటన్ వచ్చిందంటే మన బలహీనత అక్కడ కొడతా ఉంటుంది. సో అలాగూ అవమానపరచాలని చూస్తూ ఉంటుంది. కాబట్టి శత్రువు యొక్క తంత్రములు ఎరగని వారముగా మనం ఉండకూడదు. No more, enough is enough. So this day is a day of deliverance for each and every one of us. May God deliver us from every clutches and every bondages and every net and snare of the Satan in the name of Jesus. Hallelujah. మన కుటుంబాలు విడిపించబడాల. రఫ్లీ కొన్ని ప్యాటర్న్స్ నేను చెప్పానండి. There could be something else. Holy Spirit God will tell you, will teach you as you sit in the presence of the Lord. Okay. అందుకని ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ద స్పిరిచువల్ వార్ఫేర్. అర్థమైంది కదండి. ఇలాగూ మన జీవితం ఉంటుంది. మనం ఓవర్కమ్ చేయాలి అనేటువంటి ఒక పాయింట్లో వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద స్పిరిచువల్ వార్ఫేర్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనము రెండు రెలమ్స్ గురించి అంటే రెండు లోకాల గురించి ఎందుకు నేర్చుకున్నాము, నేను ఒక మాట చెప్తా చూడండి. దిస్ ఈజ్ అ ఫిజికల్ రెల్మ్, ఇట్ ఈస్ సీన్. స్పిరిచువల్ రెల్మ్ ఈజ్ అన్సీన్. ఈ ఫిజికల్ రెలంలో నువ్వేమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. అర్థమవుతుందా? యూ కెనాట్ ఎక్సర్సైజ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్, బట్ ఆ స్పిరిచువల్ రెలంలో నుంచి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఐ విల్ టెల్ యూ ఒక మాట ఉంటుందండి. Proverbs chapter 21 verse 1 says, the heart of the king is in the hand of the Lord, like water courses he will move it. Hallelujah. యెహోవా చేతిలో రాజుల హృదయాలు ఉంటాయి, నీటి కాలువల వలె తిప్పుతాడు. విన్నారా ఈ మాటను? ఒక నరుడైనటువంటి ఆ హృదయము దేవుడి చేతిలో ఉన్నది. దేవుడు అంట దాన్ని తిప్పగలుగుతాడు. అంటే నువ్వు మీ బాస్ దగ్గరికి వెళ్ళి, బాస్ ఐ వాంట్ లీవ్ అంటే, ఐఎమ్ గ్రాంటింగ్ యూ అని ఎందుకు అంటాడు? దేవుడు అక్కడ తిప్పుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక కఠినమైన బాస్ ఆయన మనల్ని తిట్టడానికి వస్తా ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? యెహోవా చేతిలో రాజుల హృదయం ఉంటది కాబట్టి ఆ హృదయాన్ని అలా తిప్పుతాడు. అని తిట్టాలనుకున్న వాళ్ళు ఏమా అనేటువంటి పరిస్థితుల్లోకి దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దిస్ టెల్స్ us something that God can exercise. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి ఆ స్పిరిచువల్ రెల్మ్ నుండి ఈ ఫిజికల్ రెల్మ్ లోకి మనము ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. దేవుడు అనుకున్నప్పుడు ఈ మనుషులను మనము ఆ దేవుడు మారుస్తాడు. ఆ యొక్క సంథింగ్ హీ విల్ ఫీల్. చాలాసార్లు చెప్తా ఉంటారు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, ఈ అమ్మాయికి ఇవ్వాలనిపించింది అంటారు. తెలుసా?
దేవుని పిల్లల సాక్ష్యాలు ఇవన్నీ. వి వాంట్ ఎందుకో ఆమె కంటే బాగా చెప్పిన వాళ్ళు ఉన్నప్పటికి కూడా, బట్ దేర్ సంథింగ్ దట్ టెల్స్ దట్ పర్సన్, గివ్ టు హర్, గివ్ టు హిమ్, ఇతరే ఈమెకే ఇవ్వు అని చెప్తాడండి. మనం చూసాం కదా బైబిల్లో కూడా. ఎవరిని చూసాము? సమూయేలు ప్రవక్త అభిషేకించడానికి వెళ్తాడు. ఎవరిని అభిషేకించడానికి వెళ్తాడు? ఇజ్రాయేలుకి ఒక రాజు కావాలి. ఆ రాజుని అభిషేకించడానికి వెళ్ళినప్పుడు దావీదు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. దావీదు వాళ్ళ నాన్న పేరు జెస్సీ. జెస్సీ కుమారులందరిని చూస్తాడు. సమూయేలు చూస్తాడు, ఈయన బాగున్నాడు అనుకుంటున్నాడు. అయితే దావీదు వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు, ఇతనే నేను కోరుకున్నవాడు. వావ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు మరి దేవుడు ఆయన మన గురించి అలా చెప్తూ ఉంటాడు. when we go for interviews, when we are for something that God says, ఈమెనే నేను కోరుకున్నాను, ఇతనే నేను కోరుకున్నాను అన్నప్పుడు, this is like a spiritual influence on the physical realm. అర్థమైంది కదండి? ఎస్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము 3 వారాలుగా అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆత్మీయంగా when we do something that impacts us spiritually, physically. I'm sorry. Hallelujah, praise the Lord. Let's move on to the next slide. So ఇక్కడ మీరు చూస్తూ ఉండండి, seen, unseen, హ్యూమన్స్ ఫిజికల్ రెల్మ్ లో ఉంటారు, ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ వేరే రెల్మ్స్ లో ఉంటారు, న్యాచురల్ అండ్ సూపర్ న్యాచురల్. హల్లెలూయా. ఒక విషయం ఏంటంటే, దేవుడు చేసే కార్యాలు సూపర్ న్యాచురల్గా ఉంటాయి. విన్నారా? సూపర్ న్యాచురల్ అంటే నాట్ కామన్, నాట్ డన్ ఆన్ ద ఎర్త్, బట్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ హెవెన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు కొంతమంది దిగులుగా ఉన్నారు, కొంతమంది వేదనగా ఉన్నారు. అయితే దేవుడు పాజ్ చేస్తున్నాడు ఇక్కడ. గాడ్ పాజెస్ థింగ్స్. తెలుసా? బైబిల్లో సేలా అని ఉంటుంది, అక్కడ పాజ్ అవుతుంది. ఏంటి ఆ పాజ్ అంటే, దేవుడు మీ కొరకు ఆగాడండి. హల్లెలూయా. ఆగి ఈ లెసన్లో నుంచి ఒక విషయం తెలియజేస్తా ఉన్నాడు. నీకు కావలసినటువంటి విషయాలను గాడ్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ హెవెన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దే ఆర్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆన్ ఎర్త్, ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ హెవెన్. నువ్వు ప్రార్థన చేసినప్పుడే డిస్పాచ్ చేశాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇట్ ఈస్ definitely going to come. Hallelujah, praise the Lord. So don't worry. ఈ ఉదయకాల సమయమందు let's all rejoice in the presence of the Lord. So coming back to the lesson, we don't understand with human senses these spiritual things. అర్థం కాదు అసలు. కొన్నిసార్లు ఎట్లుంటదంటే, కొన్ని విషయాలు ఏమైంటది, ఎందుకు, క్వశ్చన్స్ అన్నీ పెట్టాలా, ఎలాగూ, ఎప్పుడు, అవునా, ఈ క్వశ్చన్స్ అని అర్థం కాదు మనకి. ఎవరు అర్థం చేపిస్తారు? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. హి ఇస్ ఎ గాడ్ హూ రివీల్స్. హి గివ్స్ us revelation. He will tell us this that. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆగిందమ్మా, ఇలాగూ ఈ పరిస్థితి ఇలాగూ ఉన్నదని చెప్తాడు. తెలుసా మనకు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన హిస్ నేమ్ ఇస్ అ రివీలర్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక వ్యక్తి అంట హాస్పిటల్కి వెళ్ళాడంటండి. హాస్పిటల్కి వెళ్తే ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు టెల్ అబౌట్ గాడ్. అయితే ఆ డాక్టర్ ఆపరేషన్ చేస్తా ఉన్నాడంట. హీజ్ ఎ క్రిస్టియన్ డాక్టర్. లెఫ్ట్ సైడ్ ఆపరేషన్ చేస్తుంటే దేవుడు చెప్తున్నట్ట, లెఫ్ట్ కాదు రైట్ చెయ్యి అన్నాడంట. వింటున్నారా? స్కాన్ అన్ని రకరకాలుగా తీసినవన్నీ, ఇట్ ఈస్ షోయింగ్ దెర్ ఇస్ ప్రాబ్లమ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. But the one who created that man, the creator of this universe, the creator of all humans and mankind, he comes down to say that nene kada proprietary rights naku, I am the one who made him. Hallelujah. I'm telling you, look not to the left, to the right lo undi problem ante nizamga right lo undanta andi. Hallelujah, praise the Lord. And he got operated so successfully. సో ఈ రీతిగా రెవల్యూషన్ ఇస్తాడు దేవుడు. ఒక అతను
He was on the deathbed. Doctor came and said, he's dying. అప్పుడు ఒక చర్చిలో నుండి వాళ్ళందరూ ఎల్డర్స్ అందరూ వెళ్ళిపోయి మా పాస్టర్ చెప్పాడండి, God is saying no death. God is saying there is life. Hallelujah. Praise the Lord. And that man came back to life. Hallelujah. Praise the Lord. Kabatti, Holy Spirit, God will give us revelation. So, యువత కాల సమయం మందు Holy Spirit, God will tell us, I am telling you, నిజంగా నేను ఎన్ని విషయాలు ఎప్పుడైతే ఆ యొక్క ప్రభువా నువ్వు తెలియజేయని ఆ పాదాల దగ్గర కూర్చున్నప్పుడు క్లియర్గా చూపిస్తాడు దేవుడు. I am challenging you. It is true and it is proven. The Holy Spirit God reveals things to each and every one of us. Hallelujah. Praise the Lord. Kabatti main ga ee yokka patterns ennaithe unnayo ee gandargolam nundi tappinchukovalante I am telling you, underline this point. Praying in tongues is very important. అయితే నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ జనరల్ నాలెడ్జ్. Vitamin C. I heard if it is taken 40 grams, I don't know, sorry, నేను తప్పుగా చెప్తే కనుక మళ్ళీ అందరు ఫాలో అవ్వద్దు. సమ్ ఎక్స్ అమౌంట్ ఎంత తీసుకుంటే అంట ఎవరికి జబ్బులు రావంట. ఆర్ యు లిస్నింగ్? ఎవరికి జబ్బులు రావంట. అందుకని ఆ వైటమిన్ సి మ్యానుఫ్యాక్చర్ అవ్వదంట ఆ క్వాంటిటీలో. గూగుల్ చేయండి. నాకు సంబడి వాజ్ టెలింగ్, ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. ఎందుకు తక్కువ పర్సంటేజ్ తక్కువ పవర్ వస్తుంటుంది వైటమిన్ సిలో. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా అయిపోతే కష్టం కదా, బిజినెస్ నడవదు కదా. అలాగవుతుంది అంటే నేను చాలా ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. ఐ వాజ్ టేకెన్ బై సర్ప్రైజ్. సో యూ కెన్ సర్చ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ద గూగుల్ ఇన్ కేస్ యూ ఆర్ డౌటింగ్ అబౌట్ దాట్. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు కంపేర్ దిస్. మన లెసన్లో ఏంటంటే సైతాన్ ఏం చేస్తాడు తెలుసా? సైతాన్ గాడు మనము గనక యాడిక్వేట్గా మనము స్ట్రాంగ్గా ఉంటే పాపములోకి పడం కదా, అవునా కదా? నువ్వు బాగా బలంగా ఉన్నప్పుడు నువ్వు రిక్వైర్డ్ ఫుడ్ తీసుకొని గుడ్లు, పాలు, చికెన్ తిన్నప్పుడు శరీరానికి బలం వచ్చినట్లుగా నీ ఆత్మను నువ్వు బలపరుచుకున్నప్పుడు నువ్వు పాపములు పడలేవు. అందుకని ఏం చేస్తుందంటే నువ్వు బలపడకూడదు అని ఏం చేస్తుంటది, కొన్ని విషయాల్లో అబద్ధాలు చెప్పేస్తుంది. ఆ భాషల్లో మాట్లాడడం లేదు, పరిశుద్ధాత్మ అనాయింటింగ్ లేదు అని చెప్పగానే చూడండి, వితౌట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మ్యాన్ ఈజ్ వెరీ వీక్. I have to tell you this morning. యేసు ప్రభు ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ ఆయన చనిపోతున్నటువంటి ఆ సమయంలో శిష్యులు దిగులు పడుతున్నప్పుడు వారిని ఆదరించినటువంటి మాట, నేను మిమ్ములను అనాథలుగా వదలను. Look, I'm not going to leave you like orphans. I must go that I will send the Spirit of God who is called the Comforter. Hallelujah. నేను వెళ్ళాలి, నేను వెళ్ళుట మీకు మంచిది. Because when I go, I'm going to send you the Spirit of God, Holy Spirit. If Jesus has said that Holy Spirit is God going to be with us, hallelujah, ఆ పరిశుద్ధాత్మ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దిస్ మార్నింగ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, coming under the anointing of the Holy Spirit will edify our bodies. వ్యక్తిగతమైన సాక్షిని నేను ఎవరి దగ్గర నేర్చుకొని నేను చెప్పడం లేదండి. ఇది నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం. నా జీవితంలో నేను ప్రార్థన చేసుకోలేనట్టు సమయాల్లో కొన్నిసార్లు డ్రైగా అనిపిస్తుంది. ఎవ్రీబడి గోస్ త్రూ దట్ డ్రైనెస్ ఇన్ లైఫ్. వాట్ బ్రింగ్స్ బ్యాక్ దట్ హల్లెలూయా రివైవల్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నేను అడుగుతూ ఉన్నాను దేవుడిని, ప్రభువా నాకేంటో డ్రైగా అనిపిస్తుంది ప్రభువా అన్నప్పుడు దేవుడు నాకు ఒక కీ చెప్పాడు. డ్రైగా ఉంటే ఏం చేస్తావమ్మా అంటే ఆత్మలో ప్రార్థన చేస్తాను, చెయ్యి అన్నాడు. హల్లెలూయా. ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు దట్స్ వేర్ అవుట్ ఆఫ్ ద రివర్స్, అవుట్ ఆఫ్ ద బెల్లీ షల్ ఫ్లో ద రివర్స్ ఆఫ్ ద లివింగ్ వాటర్స్.
మరి ఆ యొక్క కడుపులో నుండి జీవజాలాలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? నువ్వు ఆత్మలో ప్రార్థించినప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఐ ఎక్స్పీరియన్స్ దట్ ఎవ్రీ టైమ్ వెన్ ఐ ఫీల్ డ్రై ఐ వుడ్ గో ఇన్ టు స్పీకింగ్ ఇన్ టాంగ్స్. ఇంకొకటి, భాషల్లో మరి మాట్లాడుతున్నప్పుడు అధిగమించే శక్తిని నేను అనుభవిస్తూ ఉంటాను. సో దిస్ డే ఐ యామ్ ప్రాక్టికలీ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ అండ్ ఐ యామ్ టెల్లింగ్ ఇట్ యాజ్ అ విట్నెస్. నేనే ఒక సాక్షిగా చెప్తున్నాను, ఆత్మలో మాట్లాడటం అవసరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది కదండి? సో వాట్ వీఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఇస్, మరి కొన్ని దేవుడికి మనకు అడ్డుగోడల్లాగా ఉంటా ఉన్నాయి. ఈ అడ్డుగోడలు సైతాన్ ఏం చేస్తుంటది అంటే, ఒక పాపము మనతో చేపించి అడ్డుగోడలను పెడుతుంది. కాబట్టి మనం ఏం చేస్తుంటాం, ఇప్పుడు మనము స్పిరిచువల్గా దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. స్పిరిచువల్గా ఫిక్స్ చేసుకుంటే ఏమవుతుంది, అది ఫిజికల్గా కూడా మేనిఫెస్ట్ అవుతుంది. ఏదైతే ఆత్మలో ఎలాగో మనం నేర్చుకున్నాం, యు మేక్ చేంజెస్ దేర్. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఇక్కడ ప్రాబ్లం అన్నప్పుడు నువ్వేం చేస్తావు, ఆత్మలో నువ్వు దాన్ని సెట్ చేసినప్పుడు ఏమవుతుంది, అది ఫిజికల్గా మీరు ఫిక్స్ స్పిరిచువలీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మొద్దు పిల్లోడు అని వాళ్ళ అమ్మ తిడతా ఉంటది. అయితే ఒక పాస్టర్ గారికి ఆయన జోక్ చేస్తున్న, మొద్దు అంటే ఆయన ఆ జోక్ వేస్తుంటాడు. నాకు నవ్వు వస్తూ ఉంది. ఏంటంటే, మొద్దు అంటే మా మమ్మీ కూడా టీచర్, అక్క యెషయా మొద్దులోంచి చిగురు వచ్చింది కదక్క అని ఆయన చెప్తూ ఉంటాడు. సో నిజంగా ఆ మొద్దు అన్నటువంటి, అంటే తెలివి లేదన్నటువంటి ఉద్దేశం ఆ తల్లిది. అయితే ఆ తెలివి లేని పరిస్థితులు అయినప్పటికి కూడా ఆ యొక్క తల్లి ఎలాగో ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. అయ్యా, నువ్వు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీలో గుప్తమై ఉన్నాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వినండి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీలో గుప్తమైనవి, కాబట్టి అవన్నీ కూడా నా బిడ్డకి నువ్వు ఇచ్చినందుకు వందనాలు. ఇలాగా ఆమె ఏం చేస్తుంది, స్పిరిచువల్గా కొన్ని ట్రాన్స్ఫర్ చేస్తా ఉంది ఆ బిడ్డలోకి. అలాగూ ఆమె పెడుతూ ఉన్నప్పుడు ఆ మొద్దు పిల్లోడు మంచి తెలివైన పిల్లోడుగా అయిపోయాడు. సో ఈరోజు ట్రై టు అండర్స్టాండ్, స్పిరిచువల్గా మనం ఏదన్నా చేసినప్పుడు నీ ప్రేయర్స్ ద్వారా ఏమవుతుందంటే, వారికి ఆత్మలో వారికి ఒక మార్పు వస్తుంది. ఆత్మలో ఆ మార్పు వచ్చినప్పుడు నువ్వు వారిని మారిన వ్యక్తులుగా మనం చూస్తాం. హల్లెలూయా. సో స్పిరిచువల్లీ యు మేక్ సమ్ చేంజెస్, ఇట్స్ పర్మనెంట్. అర్థమవుతుందండి? ఫిజికల్గా కొంతమంది చేంజెస్ చేస్తారు. ఈ తాగుబోతులు, స్మోకింగ్ అడిక్షన్ వాళ్ళు వెళ్తారు, వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తే హిప్నటిజం చేస్తాడు డాక్టర్. ఇది చేయబాకండి, మీరు చేయరు, వింటున్నారు, నా మాట వింటున్నారు అంటే అది ఆయన ఫిజికల్గా జరుగుతుంది, మళ్ళీ మారిపోతారు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మనం ఆత్మలో ఈ వ్యక్తి ప్రభావ మారాలనేటువంటి ఆ ప్రార్థన మనం చేసినప్పుడు కొన్ని ప్యాటర్న్స్ చెప్తారు మీకు త్వరలో, ఓకేనా? ఈ నెక్స్ట్ మీకు ఆ వివరాలు వస్తాయండి. ఇలాగూ మనం ప్రార్థనలు చేసినప్పుడు, యు అండర్స్టాండ్, ఈ ఆత్మ నడిపింపులో ప్రార్థన చేసినప్పుడు ఆత్మలో మార్పులు వచ్చినప్పుడు పర్మనెంట్. హల్లెలూయా. ఒక సౌలు పౌలుగా మారి మళ్ళా పౌలు సౌలుగా మారల. ఓకే, ఆర్ యు క్లియర్? ద మ్యాన్ థాట్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రైట్. ఆయన క్రైస్తవత్వమే మంచిది కాదు అని క్రైస్తవులను చంపడానికి వెళ్ళేటువంటి వ్యక్తి క్రీస్తు కొరకు మరణించాడు తుదకు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలాగూ స్పిరిచువల్ చేంజ్ అనేది రావాలా, అది పర్మనెంట్గా ఉంటుంది. అర్థమైందండి? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దీస్ ఆర్ ఆల్ ద పర్మనెంట్ సొల్యూషన్స్ ఫర్ దీస్ ప్రాబ్లమ్స్. హౌ వి డూ ఇస్ త్రూ ద స్పిరిట్, ఇన్ స్పిరిట్. హల్లెలూయా. ఆత్మలో, ఆత్మ ద్వారా చేస్తాం మనం ఈ కార్యాలన్నీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం ఎలాగో ఫిక్స్ చేయాలండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ద నెక్స్ట్ థింగ్ ఇస్, okay, praise the Lord. So now try to understand that we have understood మనకు కొన్ని దేవుడు ఆయుధాలు మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
ఓకేనా? చాలా ఈ ఆయుధాలు ఓకే. 2 Corinthians చాప్టర్ 10 వర్స్ 4లో చూస్తే, ఫర్ ద వెపన్స్ ఆఫ్ వార్ఫేర్ ఆర్ నాట్ కార్నల్ బట్ మైటీ ఇన్ గాడ్ ఫర్ పుల్లింగ్ డౌన్ స్ట్రాంగ్ హోల్డ్స్. మరి దేవుడు మనకిచ్చి యుద్ధోపకరణాలు అవి అంట బలమైనవి, శత్రువు యొక్క ఆ యొక్క దుర్గాలను కూలతోస్తవి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ మై ఓన్ ట్రాన్స్లేషన్, మీరు చదువుకోండి. 2 Corinthians చాప్టర్ 10 వర్స్ 4 says that the weapons of warfare are strong. Hallelujah. The weapons of warfare, what God gave, దేవుడు ఇచ్చినటువంటి ఆ యుద్ధాలు మామూలు, ఆ యుద్ధోపకరణాలు మామూలు కాదండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ ప్రేయర్. హల్లెలూయా. దిస్ మార్నింగ్ ఎవరైతే ఉంటారో ఏమైంది అని కూడా, ప్రార్థన ఎంత పవర్ఫుల్ తెలుసా మీకు? దెర్ ఇస్ పవర్. ఆ సైతాను యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్. టుడే ద సిన్ ఇస్ ఎ ప్యాటర్న్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ అపాన్ అవర్ లైఫ్స్. దట్స్ వై వి ఆర్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్. కొన్ని బలహీనతలు స్ట్రాంగ్ హోల్డ్ పట్టి చెరపట్టి భయంకరమైనటువంటి ఆ అధికారమును చెలాయిస్తున్నటువంటి ఆ సైతాను ఉచ్చులో నుండి బయటకు తీసుకొని రావటానికి దేవుడు మనకు కొన్ని యుద్ధోపకరణాలు ఇచ్చినాడు. అవన్నీ ఆత్మీయమైన యుద్ధోపకరణాలు. హల్లెలూయా. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఎందుకు ఇది స్ట్రాంగ్ అంటే, ఒకరోజు నేను మీకు చెప్పాను కదా లాస్ట్ టైం, మైటీ ఈ వాజ్ రైటింగ్ ఎగ్జామ్స్. మైటీ సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. వాడు అటెండెన్స్ చాలా పూర్గా ఉంటుంది ఎప్పుడు. సో వాడు ఇంజనీరింగ్లో అటెండెన్స్ పూర్ ఉంటే అలా హెచ్ఓడి ఆపేశాడు. హెచ్ఓడి ఆపేసి పరీక్ష రాయొద్దు అంటే, వాడు మమ్మీ నన్ను ఎగ్జామ్ రాయనిట్లేదంటే నాకు బ్లడ్ బాయిల్ అయింది. ఐఎమ్ మదర్ నో, సో ఐ ఆబ్వియస్లీ విల్ రియాక్ట్ లైక్ దాట్. బ్లడ్ బాయిల్ అయి నా యొక్క శక్తితో పోరాడుతున్నా. హౌ డేర్ యూ డోంట్ సెండ్ మై సన్ టు ఎగ్జామ్. నా కొడుకును ఆపేసేవా నువ్వు అని అసలు ఆయన నేను తిట్టడం, ఆయన నన్ను కూడా తిడతాడు. నువ్వేమి ఇంత ఇర్రెస్పాన్సిబుల్ మదర్ నువ్వు, మీ అబ్బాయిని సరిగ్గా కాలేజ్కి పంపించడం రాదా ఆయన తిడితే, అయినా నువ్వు పిల్లల మనస్సును నువ్వు అట్లా చేయకూడదు, అందరి ముందు షేమ్ అవుతారని. నేను అలాగైంది. ఉపయోగం లేదండి. నేను పెద్దగా అరిశాను, ఆయన పెద్దగా అరిశాడు. ఆ రోజంతా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అనవసరంగా గట్టిగా ఆయన మాట్లాడిన మాటలు మనం హర్ట్ అవుతాం కదా. నేను అరిసినందుకు నేను బాధపడతాను. దేవుని బిడ్డలుగా మనం అరవకూడదు. అది ఒక గిల్ట్, ఇది ఒక ఎమోషనల్ ట్రామా. కానీ నేను అదే నెక్స్ట్ డే ఏం చేశానంటే ప్రార్థన చేశా. యుద్ధం యెహోవాది ప్రభువా, నేను యుద్ధం చేయలేకపోయి ఫెయిల్ అయినా. నేను ట్రై చేసిన అంటే ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ ట్రై. ఇట్లాగ ఉంటాం మనం. ఫస్టే నేను స్పిరిచువల్ వార్ఫేర్ చేయకుండా ఫస్ట్ ఫిజికల్గా నేను ఐ కెన్ టాక్ వెల్, ఇట్లాంటి కొన్ని అతిశయాలు ఉంటాయి మన హ్యూమన్ బాడీలో. ఐ కెన్ స్పీక్ వెల్, ఐ కెన్ డూ వెల్ అన్ని ఇట్లాంటి అనవసరమైన సైతాను గాడు పెట్టినటువంటి ఓవర్ యాక్షన్ ఉంటుంది కొద్దిగా మనుషుల్లో. సో నేను ఐ ట్రైడ్ దట్, దెన్ సమ్హౌ లైక్ ఐ ఫెయిల్డ్. ఐ సెడ్ లార్డ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ లార్డ్. ఇప్పుడు మళ్ళీ హంబుల్నెస్ వస్తుంది అనమాట. ఆయనతో మాట్లాడినప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చి ప్రభు అన్నప్పుడు మంచి దేవుడు క్షమించి ఆయన ఏమన్నాడంటే నేనే చేస్తాను అన్నాడు. నౌ వెన్ he went, there was a softening of his heart. Hallelujah, praise the Lord. ప్రార్థన చేసి పంపించినప్పుడు వాడు ఎగ్జామ్ రాశాడండి. ఏం కావాలా నీకు? ఎగ్జామ్కి వాడిని ఆపేస్తే, ప్రభువా వాడిని ఆపేశాడు, నువ్వు పంపించి ప్రభా ఎగ్జామ్ రాయాలా, రిజల్ట్ రావాలా అనేటువంటి మాట నేను చేయకుండా ఫైటింగ్ చేస్తున్నా. ఇదే ప్రాబ్లం. ఈరోజు మీరు మీ సమస్యలు మీరు ఫైట్ చేస్తున్నారు. నిన్నెవరు ఫైట్ చేయమన్నారు? నువ్వెవరితో ఫైట్? నీ శక్తి ఎంత? నువ్వెంత? ఇది క్వశ్చన్ ఈరోజు. నేనెంత? నా శక్తి ఎంత? ఎవరితో ఫైట్ చేస్తావు నువ్వు ఫైట్ చేయలేవు. కాబట్టి ఎలాగో ఫిజికల్గా చేయకూడదు. నాట్ ఫిజికలీ, వీ హ్యావ్ టు ఫైట్ స్పిరిచువల్. ప్రేయర్ చేసినప్పుడు బలమైన దుర్గాలు, హల్లెలూయా,
that strongholds will come tumbling down like Jericho, walls of Jericho, fortified city అండి. అది ఎంత పెద్ద వాల్ అంటే ఆ వాల్ మీద రాహాబు కుటుంబం ఉండేది. ఒక కుటుంబము ఆ యొక్క ఇల్లు ఉంటున్నాయి అంటే ఎంత పెద్ద వాల్ అది, వింటున్నారా మీరు? అంత పెద్ద వాల్, ఇట్ జస్ట్ కేమ్ టంబ్లింగ్ డౌన్, నాట్ బై మైట్, not by any kind of weapons, but by prayer and praise. Hallelujah, praise the Lord. ఇది మీరు అర్థం చేసుకోవాలి. Hallelujah. కాబట్టి the weapons of warfare, spiritual warfare, what God gave, what Jesus gives, they are mighty. Hallelujah. They pull down the strongholds in the name of Jesus. చూడండి, ఇవన్నీ వెపన్సే. గమనించారు ఎప్పుడైనా మీకు ఇన్ని వెపన్స్ ఉన్నాయి? హల్లెలూయా. ఒకటి AK-47, ఒకటేమో బాంబులు, ఒకటేమో బుల్డోజర్స్. వావ్, ఆల్ దీస్ ఆర్ ద వెపన్స్. బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ వెరీ పవర్ఫుల్. సైతానా యేసు రక్తం అనగానే పారిపోతుంది. వావ్, అది ఉపయోగించాం మనం. ఓరకే ఫైట్ చేయాలి. ఎందుకు శ్రమ, ఎందుకు అరవటం, గొంతు నొప్పి వస్తుంది, దగ్గు వస్తుంది, అవసరం లేదు. ప్రార్థన చేద్దాము. ఈ వెపన్ పవర్ఫుల్, సింపుల్. బ్లడ్ ఆఫ్ జీసస్, సాటన్ విల్ రన్ అవే. అర్థమైందా మీకు? ఈరోజు భయపడే వాళ్ళు కొంతమంది చెప్తా ఉంటారు, నాకు రాత్రికాల సమయం అందు కొద్దిగా భయముగా ఉన్నది. మీరేం చేస్తారండి? యేసు రక్తం వేయండి అక్కడ. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఇన్ మై హౌస్, it cannot come. Hallelujah. So word of God, hallelujah, word of God ఏంటంట ఒక కత్తి లాంటిది. ఇవన్నీ వెపన్స్. యేసు ప్రభు జయించలేదా? వింటున్నారా మీరు? యేసు ప్రభు he overcame by the word of God. Are you listening? Hallelujah. అందరు చాట్ బాక్స్ లో వినేటోళ్ళందరూ hallelujah పెట్టండి. Okay, then prayer, as I am telling, prayer, విశ్వాసం ఎట్లుంటుంది తెలుసా? ఒక డాలు లాగా ఉంటుంది. నేను ఒకసారి వినాలా మీరు ఈ మాటని? చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఒక రోజు ఒక భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది. పర్సనలీ ఐఎమ్ గోయింగ్ త్రూ వెరీ 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 టఫ్ సిచ్యువేషన్. ఆ టైంలో నేను VBS పెట్టాల్సి వచ్చింది. VBS పెట్టేటప్పుడు నేను సడన్గా వెళ్ళిపోయాను. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అయితే నేను ఆర్మర్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఒక లెసన్ నేర్పించా. పరిశుద్ధాత్మ దేవుడు టోటల్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అంటే ఆ రాసిన వాళ్ళు అందరూ వింటున్నారు, రాయని వాళ్ళు వింటం లేదు. కాబట్టి అందరూ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చాట్ చేయాలా ఫాస్ట్. కమ్ ఆన్ ఎవ్రీబడి, గాడ్ ఇస్ సీయింగ్ నౌ, యూ క్యాన్ డూ ఇట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ ఆర్మర్ ఆఫ్ గాడ్ నేర్పించేటప్పుడు నాకు భలే వినూత్నంగా దేవుడు ఒక విషయం చెప్పాడు. అది ఫెయిత్ అనేటువంటి ఒక షీల్డ్. ఫెయిత్ అనేటువంటి ఒక షీల్డ్ ఏంటంటే, సైతాను గాడు వచ్చి నువ్వు చేతగాని వాడవు అనగానే ఆ అమ్మాయి షీల్డ్ ఎత్తుతాడు. నో, నేను అన్ని చేయగలుగుతాను. నువ్వు మొద్దు మొహము అనగానే అమ్మాయి షీల్డ్ ఎత్తుతుంది. నో, నేను అన్ని చేయగలను. దిస్ ఇస్ వాట్ ఇట్ డస్ ఫెయిత్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఫెయిత్ షీల్డ్స్. హల్లెలూయా. మన దగ్గరికి మన ఆత్మలో తెలుసా కృంగుదల రానికుండా చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు అందరూ వినాలండి ఈరోజు. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ దట్ గాడ్ ఇస్ టెల్లింగ్ us. Faith will protect our heart from discouragement. Hallelujah. Faith, it will encourage us that yes, దేవుడు మనకు తప్పక చేస్తాడు అనేటువంటి ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సో మీరు విశ్వాసం పోగొట్టుకోకూడదు, విశ్వాసం గట్టిగా పట్టుకోవాలా. అందుకనే దేవుడు పట్టుకోండి అంటున్నాడు. పట్టుకోండి విశ్వాసము. యేసయ్య నాకు అన్ని చేస్తాడు. I am an overcomer. I can do anything because of the Spirit of God that lives in me. A same resurrection power lives in me. This the power that resurrected Jesus Christ. Hallelujah. Out of the grave. Hallelujah. Lives in me as well. That's why I can do all things. Hallelujah. Praise the Lord. ఈ ఆర్మర్ ఆఫ్ గాడ్ బ్రహ్మాండమైన ఒక అవన్నీ వెపన్స్. అర్థమవుతుందా మనకి? ఎట్టుంటది ఒక విశ్వాసి అంటే, మన పిక్చర్ ఎట్టుంటది అంటే, ఒక దయనీయమైనటువంటి ఒక వ్యక్తి. అయ్యా అన్నట్టుగా ఉంది మీకు. Are you listening? Are you hearing?
What God is trying to tell you, you're thinking that no, he is the most powerful person on this earth. Hallelujah, praise the Lord. ఆ వ్యక్తి చేతిలో ఉన్నటువంటి ఆ వెపన్స్, ఆ ప్రార్థన, ఆ విశ్వాసము, ఆ వాక్యము, ఆ సత్యము, ఆ యొక్క ఏమంటారు నీతి బ్రహ్మాండమైనటువంటి వెపన్ అది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ నీతి మనల్ని రక్షిస్తుంది. తెలుసా మీకు? దేవుడు అబ్రహాము గురించి అబిమెలెకుని గద్దిస్తాడు. అబిమెలెకు కుటుంబానికి శాపం వస్తుందండి. అబ్రహాం was having that. What was he having? A weapon which is called righteousness. ఆ నీతిమంతుడు జోలికి how dare you go అన్నాడా దేవుడు? What was the weapon he was carrying? That was the weapon of righteousness. ఆ నీతిమంతుడు జోలికి వెళ్తావా? నిజంగా దేవుని పిల్లల దగ్గరికి ఐఎమ్ టెలింగ్ యూ, దేవుని యొక్క పిల్లలను ముట్టినప్పుడు దేవుడు కనుగుడ్డు ముట్టినట్టే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. This morning just rejoice in the Lord because of what God can do, because of what God provided already unto us. Hallelujah. నీతి అనేది ఒక పెద్ద పవర్ఫుల్ వెపన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ ఉదయకాల సమయం అందు వి డోంట్ అండర్స్టాండ్ అవి ఎలాంటి పెద్ద పెద్ద బాంబులు, అవి అటామిక్ బాంబ్స్, అవి ఒక పెద్ద పెద్ద కత్తులు, పెద్ద పెద్ద మరి ఈ యొక్క వెపన్స్ అవన్నీ కూడా హల్లెలూయా యుద్ధోపకరణాలు. అవి చూడటానికి ఎట్లా ఉంటుంది? సింపుల్గా ఉంటాయి. హల్లెలూయా, బట్ దే వర్క్ అండ్ దే వెరీ పవర్ఫుల్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? బ్లడ్ ఆఫ్ జీసస్ డెఫినెట్లీ 100% వర్క్ అక్కడ. వర్డ్ ఆఫ్ గాడ్, హల్లెలూయా, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ వాయిడ్. ఏమని ఉంటుంది? దేవుని వాక్యములో చెప్పబడి ఉన్నది, ఆ వాక్యము నిష్ప్రయోజకముగా తిరిగి మళ్ళదు. సో I have I don't really have to tell you so many times about this. There is power, there is deliverance, there is this might in these weapons of warfare. Hallelujah. They are not carnal, they are mighty to pull those strongholds of the enemy down. Hallelujah, praise the Lord. Chusara, wow, ee roju manandaram ettunnam. Hallelujah, praise the Lord. So చూడండి, ఈ ఆర్మర్ ఆఫ్ గాడ్, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఇవన్నీ వెపన్స్ అనమాట. స్పిరిచువల్గా ఇట్లుంటాం మనం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు సీయింగ్ దాట్ స్పిరిచువల్లీ యు ఆర్ లైక్ దిస్ బికాజ్ యు ఆర్ క్యారింగ్ ఆల్ ద వెపన్స్. అయితే ఈరోజు ఏమైందంటే మనము ఈ వెపన్స్ని తీసి పక్కన పెట్టేయటము, ఈ వెపన్స్ని మనం ఉపయోగించకుండా ఉంటున్నాం. అందుకని we are going into some situations. ఈ యొక్క ప్యాటర్న్స్లోకి వెళ్తా ఉన్నాం. ఈ యొక్క సైతాను గాడి యొక్క ప్యాటర్న్స్ ఆఫ్ స్ట్రాంగ్ హోల్డ్స్. ఆర్ యు రెడీ టు లిసన్? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే నేను లాస్ట్ టైం మీకు చెప్పాను ఈ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అని. చూడండి ఎలాగూ బంధించేస్తుంది. వీళ్ళు బయటికి రావాలని ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళు రాలేరండి వలలో నుండి. దిస్ ఈజ్ లైక్ అవ్వకు ఒక పండును చూపిస్తుంది. 3 విషయాలు ఇక్కడే ఉంటాయి. ఏంటది? ఈ పండును చూడు, ఇది కనులకు చాలా బాగుంది, అది తినటానికి బాగుంది, ఇది నిన్ను ఏం చేస్తుందంట? దేవతల వలె చేస్తుంది అని చెప్పినప్పుడు ఏం చేస్తుంది? అన్నీ కూడా నేత్రాశ చూపిస్తుంది, శరీరాశ చూపిస్తుంది, ఆ జీవపు డంబాన్ని చూపించేస్తుందండి. ఎలాగూ సైతాను గాడు మనల్ని లాగి వేస్తుంటాడు. జాగ్రత్తగా ఉండాల. ఏం చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో? మనం ఏం చేయాలంటే, మనమే ఎప్పుడు కూడా రియలైజేషన్, ఇది స్టాండర్డ్ ప్యాటర్న్, గుర్తుపెట్టుకోండి. రియలైజ్ యు హ్యావ్ సిన్డ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది రియలైజ్ అవ్వరు. You know what, I didn't do that, it's not because of me, it's that whatever it is, you went there, right? ఎవరు నేను ఎల్లనంటే నన్ను తీసుకెళ్లారు, ఎవరు ప్రోత్సాహపరిచారో, వాళ్ళు లాక్కెళ్ళారో, నేను చేతులు కట్టి మొత్తానికి వెళ్ళేవా లేదా? వెళ్ళినట్లే కదా.
సో యూ హ్యావ్ డన్ దట్ మిస్టేక్, రియలైజ్ ఇట్. క్విక్ టు రియలైజ్ అనేది ఎంత నీకు ఆత్మీయ పతనంలోకి వెళ్లకుండా చేస్తుంది. ఎక్కువ గ్యాప్ తీసుకున్నామంటే సైతాన్ గాడు వచ్చి గందరగోళం చేస్తుంటే రియలైజ్ అవ్వండి. చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యూర్ డూయింగ్ సమ్ మిస్టేక్, ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ యూ టు రియలైజ్. ఎవరన్నా చెప్పారంటే ఎంత కోపం వస్తుంది అంటే రోషం వస్తుంది. నాకు భలే ఆశ్చర్యంగా ఉంటుంది. తప్పు చేసినప్పుడు బాధపడాలా, రోషపడాలండి? తప్పు చేసి అరే నేను తప్పు చేశాను, ఎలాగూ చేశాను అనేటువంటి పరిస్థితులకు అందరు రావాలి. ఒక మిస్టేక్, క్విక్ టు రియలైజ్, ఎస్ దిస్ ఇస్ మై మిస్టేక్, యా ఐవ్ డన్ సంథింగ్ రాంగ్, గ్రీవియస్, గ్రేవ్ మిస్టేక్, ప్రభువా నన్ను క్షమించు, రిపెంట్, కమ్ బ్యాక్ టు గాడ్. ఒక క్రిస్టియన్ లైఫ్ ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే తప్పును అసహించుకోవాలి. క్రిస్టియన్ లైఫ్ నువ్వు తప్పును తెలుసుకొని దాన్ని అసహించుకొని వదిలిపెట్టి మరి దాని కొరకు పశ్చాత్తాపడాలి. దిస్ ఇస్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ యూ టు బి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ ఉదయకాల సమయం అందు తప్పిపోయిన కుమారుడు తప్పిపోయే ఉండాలని ఆ తండ్రి ఆశించలేదండి. ఆ తండ్రి కోరుకుంటున్నాడు, అయ్యా నువ్వు తిరిగి రావాలి. ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఆ యొక్క రిపెంట్ అవ్వకుండా తండ్రి రాలేడు నీ దగ్గరికి. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, ద సన్ హ్యాడ్ టు రిపెంట్ ఫర్ దట్ ఇంటిమసీ విత్ ద ఫాదర్, బికాస్ ఈ యొక్క అన్రిపెంటెంట్గా ఉన్నప్పుడు, ఈ పాపములోనే ఉన్నప్పుడు ఈ తండ్రి అక్కడికి వెళ్ళలేడు. గుర్తుపెట్టుకోండి, యూ విల్ నాట్ హ్యావ్ దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ బికాస్ ఆఫ్ ద సిన్ దట్ ఈస్ స్టిల్ ఇన్ యూ. ఆ యొక్క పాపము ఉంటూ ఉంది కాబట్టి ఈ పాపము మనల్ని ఏం చేస్తుందంటే వెళ్ళనివ్వదు. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక ఆఫ్రికన్ కంట్రీలో ఒక పాస్టర్ గారు ఆయన వాక్యం చెప్తా ఉన్నప్పుడు అగ్ని దిగొస్తా ఉంది. అక్కడ అగ్ని వస్తుంది ఆ యొక్క ప్లాట్ఫామ్ మీదకి, బికాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ సో పవర్ఫుల్ అండ్ గాడ్ వాజ్ మేనిఫెస్టింగ్ అండ్ దే వర్ ఫీలింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఆ లోకల్గా ఉన్నటువంటి ఒక లీడరు ఎంతో ఆయన అక్కడ ఏదో ఫేమస్ ఉంటే ఆయనని పిలిచారంట. ఆయన స్టేజ్ మీదకి పిలుస్తున్నారు. ఆయన స్టేజ్ మీదకి వస్తున్నాడండి. స్టేజ్ మీద స్టెప్ ఇట్లా పెట్టగానే చచ్చిపోయాడు ఆయన. ఇంకా చూడండి ఆ పాస్టర్ ఎంత గందరగోళం. ఆ బయట నుండి వచ్చిన పాస్టర్, ఆ లోకల్ పాస్టర్ గందరగోళం అయిపోతా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడంట, నీ తప్పేమీ లేదు, అక్కడ నా సన్నిధి ఉన్నది. ఈ పాపము ఆ యొక్క పాపం అతన్ని ఎంటర్ అవ్వనియట్లేదు. ఆ పాపము అతనిని ఆ యొక్క పైకి, ఆ యొక్క పుల్పిటి దగ్గరికి రానియకుండా చంపేసిందని ఆ యొక్క పాస్టర్ గారికి చెప్పారంట. మేమైతే చాలా భయపడ్డాం. మేమైతే చాలా we were so, oh my God, the power of God, presence of God is so powerful. Then we started to fear God. సో ఈ ఉదయకాల సమయం అందు దేవుని బిడ్డలుగా మనము ఆ పాపములో ఉన్నప్పుడు దేవుడు ఇట్ విల్ నాట్ బి యాక్సెసిబుల్, బట్ నువ్వు ఎప్పుడైతే రిపెంట్ అవుతావో యూ విల్ హ్యావ్ యాక్సెస్ అగైన్ విత్ ద లార్డ్. హల్లెలూయా. దట్స్ వై రియలైజ్ అండ్ రిపెంట్. ఇది మన జీవితంలో అండ్ దెన్ రిటర్న్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ స్టాండర్డ్ ప్యాటర్న్స్ అండి. నేను ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, ఇది నేను ప్రాక్టికల్గా నేను అబ్జర్వ్ చేసినటువంటి ప్రాక్టీస్ చేసినటువంటి డెలివరెన్స్ పాయింట్స్ ఇవి. అయితే ఏం చేయాలంటే మీరు మొదటగా పాపాన్ని ఒప్పుకోవాలి, కన్ఫెస్ అవ్వాలి. ఎస్ లార్డ్, నేను తప్పు చేశాను, కన్ఫెస్. రెండవదిగా రిపెంట్, క్షమాపణ వేడుకోవాలి, ప్రభువా నన్ను క్షమించు. రిపెంట్, ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. థర్డ్ వన్, పశ్చాత్తాపడాలి. రెండవది అంటే ఎలాగూ చేశాను ప్రభు, అది తప్పని నువ్వు పశ్చాత్తాపడాలి, నువ్వు గుర్తించాలి, పశ్చాత్తాపడాలి, క్షమాపణ వేడుకోవాలి. తర్వాత ఈ ఎర్రని మన పాపములు తెల్లగా చేసేది యేసు ప్రభు రక్తం. ప్రభా ఈ రక్తము ద్వారా నన్ను పరిశుద్ధపరచు ప్రభా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ బ్లడ్ని అప్లై చేయాలి. మూడవది, ఈ ఐదవది ఇంపార్టెంట్ అండి.
యూ షుడ్ సే దట్ ఐ రినౌన్స్ దిస్ సిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రినౌన్సింగ్ అంటే ఏంది? ఈ యొక్క పాపమును నేను విడిచిపెడుతున్నాను అని చెప్పాలి. ఇది స్టాండర్డ్ ప్యాటర్న్. నేను ఎలాగో ప్రార్థన చేస్తాను, నేను ఒప్పుకుంటాను, క్షమాపణ వేడుకుంటాను, పశ్చాత్తాపడతాను, క్షమాపణ వేడుకొని ఆ రక్తమును అప్లై, ప్రభా క్లెన్స్ మీ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. దెన్ క్లీన్ అయిపోయిన తర్వాత ఐ రినౌన్స్ ఇట్. ఈ రినౌన్సింగ్ ఏమవుతుందంటే, చూడండి, ఈ చున్నీని ఎక్కడో ఎట్ట కట్టేసినప్పుడు మొత్తం అంతా సరి చేసుకున్నాము, కానీ ఈ బంధం ఇలాగే ఉంటుంది. ఈ బంధము తెంపబడాలి. నవ్ ఐ సే ఐ రినౌన్స్ ద సిన్ ఆఫ్ హేట్రెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నవ్ యు ఆర్ అవుట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ బాండేజ్. విన్నారా మీరు? సో మీరు ఇది ఈ యొక్క ప్యాటర్న్ మీకు అర్థమైతే, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రతి దానికి మీరు అప్లై చేయొచ్చు. ఏదైతే మీకు బలహీనతగా, ఏదైతే మీరు ఓవర్కమ్ చేయలేకపోతున్నారో, ఏ విషయాలైతే మీరు కష్టంగా ఉంటున్నాయో, ఇవి ఖచ్చితంగా చేయాలండి. ఒప్పుకోవాలి, క్షమాపణ వేడుకోవాలి, పశ్చాత్తాపడాలి, క్షమాపణ వేడుకోవాలి, యేసు రక్తము అప్లై చేయాలి, తర్వాత దాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకేనా? తర్వాత నేను దీన్ని మీకు అర్థం కావటానికి ఒక సెంటెన్స్ చేశాను, సో దట్ యు విల్ రిమెంబర్ దట్ క్రైస్ట్ ఈజ్ అవర్ రిడీమర్, ఫ్రెండ్, బ్రదర్ అండ్ రియల్ గాడ్. మళ్ళా చెప్తున్నా, క్రైస్ట్ ఈజ్ అవర్ రిడీమర్, ఫ్రెండ్, బ్రదర్ అండ్ రియల్ గాడ్. CRFBR. The first C stands for confession, the R stands for repentance, F stands for forgiveness, B stands for blood of Jesus, R stands for the renounce. Hallelujah. Vinnara? CRFBR. Christ is our redeemer, friend, brother and real God. ఇది గుర్తు పెట్టుకోండి. ఆ స్టెప్స్ మీకు ఆటోమేటిక్ గా గుర్తుంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, మీ అందరికీ ఒక విషయం ఏంటంటే, మనం కొన్ని విషయాలు టకటక నేర్చుకుందాము. మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయంలోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ సమయమందు నేను ఒక చిన్న కోరస్ నేను పాడి, we will go into this part. Hallelujah, praise the Lord. నేను ఈ కోరస్ పాడుతా ఉన్నప్పుడు మీరందరూ కూడా అడగాల దేవుణ్ణి, ప్రభా మాకు అర్థం కావాలి ఈరోజు. జస్ట్ ఐ విల్ టెల్ ఇట్ బ్రీఫ్లీ, సో దాట్ మీరు మళ్ళా వినండి, మనకు ఒక రిడెంప్షన్ అనేది రావాలా. ఓకే, రైట్. అందరూ ఆరాధన పూర్వకంగా ఒక జీవనదిని అనే పాటను మనం పాడదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, నాలో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫ్లో త్రూ అండ్ త్రూ. పరిశుద్ధాత్మ దేవుడు ఆధీనంలో ఉంచుకొనును గాక. ప్రతి బిడ్డ అటు ఇటు కదలకుండా కూర్చును గాక. సంగమునకు ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినును గాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. సో మొదటి ప్యాటర్న్ ఏంటంటే, మనం ప్లెజర్స్ ఆఫ్ లైఫ్, మన జీవితంలో అది కావాలి ఇది కావాలని అలా ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ చేస్తాము. రెండోది బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ అండి. ఈ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్, ఇది అర్థమైంది కదా,
ఓకే, ఇది అన్ఈక్వల్ యోకింగ్ అని అర్థం అనమాట. 2 Corinthians 6:14 ఇస్ అ బ్యాడ్ టాక్స్ అబౌట్ బ్యాడ్ ఫ్రెండ్షిప్. విశ్వాసికి అవిశ్వాసికి సంగమునకు బెలియాలకు పొత్తు లేదు, కాబట్టి డోంట్ బి. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, నిన్న కూడా దేవుడు మాట్లాడున్నాడు, నిన్న లెసన్ కూడా మీరు వినండి. సో డు నాట్ బి డిసీవ్డ్. బ్యాడ్ కంపెనీ రూయిన్స్ గుడ్ మారల్స్. చెడు సహవాసము సత్ప్రవర్తనను పాడు చేస్తుంది. కాబట్టి బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ ఉన్నప్పుడు ఫిజికల్గా మనం చేయవలసిన పనులు ఏంటంటే, ఫిజికల్లీ డోంట్ గో నియర్, డూ నాట్ హియర్, డూ నాట్ బేర్. వావ్, నియర్ హియర్ బేర్, అంత మంచిగా దేవుడిచ్చాడు కదా. వారి దగ్గరికి వెళ్ళబాకండి, వారి మాటలు వినాల్సిన అవసరం లేదు. వారి యొక్క సంచిలో మీరు పాలు పొందులో ఉండకూడదు. దొంగ సంచితో పాటు నువ్వు ఉన్నట్టుంటే దొంగ దొరికినప్పుడు ఆ పక్కన వాళ్ళని కూడా కొడతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫిజికల్గా నువ్వు ఇది చేయటం ప్రయత్నం చేయి. బ్రేక్ ద యోక్. హల్లెలూయా. యోక్ ఏమవుతుంది అంటే, చూడండి, ఐ విల్ టేక్ యు బ్యాక్. సాతాను యోక్ ఉంటుంది, తెలుసా మీకు? సాతాను గాడంట ఏం చేస్తాడు, ఇది అన్ఈక్వల్ యోకింగ్ అని దేవుడు ఎందుకు చెప్తాడంటే, జాగ్రత్తగా వినాల. అన్ఈక్వల్ యోకింగ్లో ఏమవుతుందంటే, ఇక్కడ ఒక జంతువు పైన ఎక్కువ భారం పడి ఒక జంతువు పైన తక్కువ భారం పడుతుంది. ఆర్ యు లిసనింగ్? అన్ఈక్వల్ యోకింగ్ అంటే ఏంటంటే, ఒక జంతువు పైన ఎక్కువ భారం, రెండు ఉంటాయి అనుకోండి, ఒక బలహీనమైన ఎద్దు, బలమైన ఎద్దు. బలమైన ఎద్దు పైన ఎక్కువ భారం పడుతుంది, బలహీనమైన ఎద్దు భారము కూడా ఇటు పడుతుంది. సైతాను గడిట చేస్తాడు, మన కాడిని బరువు చేస్తాడు. అందుకనే మిథ్యాను దినమందు బరువైన కాళ్ళు వెరగొట్టు ప్రభు అని ప్రార్థన చేస్తాం. వినరు కదా మీరు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సైతాను బరువుగా చేస్తాడు, పాపం అనే కాడిని ఆయన బరువు చేస్తా ఉంటాడు. అందుకనే దేవుడు అంటాడు, నా కాడి సులువు. అంటే అర్థం ఏంటి? ఆయన భారం మోస్తాడు, మనం సింపుల్గా ఇలా వెళ్ళొచ్చు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఎలాగుండాలంటే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఈ యొక్క కాడులు విరగొట్టబడాల. ఎందుకంటే సైతాను మన పైన ఎక్కువ భారం వేస్తుంది. అందుకని మనము కృంగిపోతా ఉంటాము, అణగారిపోతా ఉంటాం. ఈ యొక్క రాంగ్ ఫ్రెండ్షిప్స్ వల్ల ఏమవుతా ఉంటుందంటే, ఆ యొక్క చెడు ప్రవర్తన వీళ్ళలోకి తీసుకొస్తా ఉంటారు. మా మమ్మీ ఎప్పుడు చెప్తా ఉంటుంది, మా ఫ్రెండ్స్ కొంతమంది ఆమెకు నచ్చకపోతే భలే కోపం వస్తుంది కదా మీ అందరికీ. మమ్మీ తిడుతుంది, వాళ్ళతో తిరగబాక, వీళ్ళతో తిరగబాక అంటే కోపం వస్తుంది నాకు. అప్పుడు మా మమ్మీ చెప్పేది ఒక సామెత ఇంగ్లీష్లో, టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. షీ ఆల్వేస్ యూస్ టు టెల్ మీ దిస్. ఎప్పుడు కూడా క్లాస్ తీసుకుంటున్నావా అనేదాన్ని, టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్, ఐ విల్ టెల్ యూ హూ యువర్. నువ్వెవరో నేను చెప్తాను నీ ఫ్రెండ్స్ని బట్టి. కాబట్టి నువ్వు పిచ్చి వేషాలు వేయటకు వీలు లేదు, మంచి ఫ్రెండ్స్తో తిరుగు, పిచ్చి ఫ్రెండ్స్తో ముడియాదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యా, ఎప్పటి నుంచి మిస్ అయిందండి వాయిస్? పాట వినపడిందా? పాట వచ్చిందా? జస్ట్ సెండ్ మీ మెసేజ్. ఓకే, నౌ కెన్ యూ హియర్ మీ నౌ? ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్సెస్. సో క్విక్లీ మనం ఒక 10 minutesలో ఇది ముగించుకుందామండి. ఈ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ మనకొద్దు. ఓకే, ఈ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ మాత్రమే కాదు, మీరు ఏదైనా సఫకేట్ అవుతున్నట్టున్నారా అంటే, ఊపిరాడినటువంటి పరిస్థితులు, ఆ యొక్క సైతాను గాడు ఆ బరువైనటువంటి కాడులు పెట్టినట్టుగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఫైనాన్షియల్ స్ట్రెస్,
ఇలాగూ అన్ని పెడతా ఉంటది. ఈ యొక్క బరువైన కాడిని మనం ఏం చేయాలా ప్రభువా? వింటున్నారా మీరు? ఈ బరువైన కాడిని మనం ఏం చేయాలంటే ఆ యొక్క కాడులు వెరగొట్టబడాలి. ఎందుకంటే వాక్యం ఉంది. ఆ కాడులు దేవుడు వెరగొడతాడు. మీరు ఇట్లా కాడు అంటే వెరగొట్టాలి. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. కాడు ఏం చేయబల? లార్డ్ బ్రేక్ ద యోక్. హల్లెలూయా. మరి రెండవ స్ట్రాటజీ ఏంటంటే దేవుడు ఏం చెప్పాడంటే నా కాడు సులువు అన్నాడు. ఎక్స్చేంజ్ చేయాలి. నో లార్డ్, లార్డ్ మై గాడ్, దిస్ ఇస్ సో హెవీ లార్డ్, you take it and give me, you take it and give me a lighter yoke. Hallelujah, praise the Lord. Make an exchange, divine exchange. Hallelujah, praise the Lord. యేసు ప్రభు దగ్గర డివైన్ ఎక్స్చేంజ్ మనం చేయొచ్చు. మన దరిద్రాన్ని ఇచ్చినప్పుడు ఆయన ధనవంతులుగా మనము అవుతాం. నీ బలహీనతలు ఇచ్చినప్పుడు Hallelujah, praise the Lord. Are you listening? Hallelujah, praise the Lord. Is that okay? Okay, praise the Lord. You know what is happening is, this is a spiritual warfare. నేను మీకు ముందే చెప్పాను ఏమని, మీకు కొన్ని విషయాలు తెలియటం సైతానుకు ఇష్టము లేదు. ఇట్ విల్ ట్రై మ్యాక్సిమం. నేనేం చెప్పక్కర్లా, మీరు చూడండి ఈరోజు ఏం చేస్తుందో. అన్నిసార్లు మైక్ ఎప్పుడన్నా ఆగిపోయిందా? సొంతగా ఆగిపోతుంది మైక్. సో ఈరోజు ట్రై టు అండర్స్టాండ్ టుడే గాడ్ వాంట్స్ టు సెట్ యూ ఫ్రీ. నేను యాక్చువల్లీ అక్కడ ఆపేద్దాం అనుకున్నాను, కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ దిస్ లెసన్ సో దట్ సంబడి విల్ బి డెలివర్డ్ టుడే. హల్లెలూయా. ఈ బాండేజెస్ చూడండి, ఈ చైన్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఇట్లుంటారు, వాళ్ళు బంధింపబడి ఉంటారు వాళ్ళు. అయితే ఒక జోక్ ఏంటంటే, ఒక పాస్టర్ గారు వెళ్ళి ఆయనకి చెప్తున్నాడంట, తాగుబోతా ఆయనకి, అయ్యా తాగబాకయ్యా అంటే, ఆయన చూడండి ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు. వాట్ యు మీన్, ఈజ్ ఇట్ ఎ సిన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ ఏం చెప్తుందని అడుగుతున్నాడు. అప్పుడు ఈయన చెప్తున్నాడు కదా, అయ్యా తాగుబోతులు, మాంత్రికులు, మరి వీళ్ళు పరలోకానికి ఎంటర్ అవ్వరని చెప్తుంటే ఈయనేం చెప్తున్నాడు, ఐ కెన్ స్టాప్ ఎనీ టైం, నేను ఎప్పుడైనా ఆపేస్తాను, నాకు అడిక్షన్ కాదు. చాలా మంది ఇట్లాంటి రీజన్స్ చెప్తారు, ఐఎమ్ నాట్ అడిక్టెడ్, ఇది నాకు ఎఫెక్ట్ కాదు. మరంట డాక్టర్స్ చెప్పారంటే ఇంత తాగండి మంచిదని. ఏ డాక్టర్ చెప్పారు మీకు? ఓకేనా? ఇంకేం చెప్తున్నారు, ఐ డ్రింక్ ఇన్ మోడరేషన్, నేను కొంచెమే అలా లైట్గా తాగుతాను, నా ఫ్రెండ్స్ తాగుతారు కాబట్టి నేను తాగుతాను. విన్నారా? ఎన్ని లైస్ కదా. దీస్ ఆర్ ఆల్ ద లైస్ ఆఫ్ ద ఎనిమీ. నాకు చాలా మంది వచ్చి తాగొద్దంటే నాకు క్లాస్ తీసుకుంటారు వాళ్ళు. ఆంటీ తప్పేందా ఆంటీ, మేమేమి తాగి రోడ్డు మీద పడమా ఆంటీ, మేము ఏమంటారు అదే పనిగా మేము వెళ్ళాం. వీఆర్ నాట్ అడిక్టెడ్ పీపుల్. ఊరికే ఫ్రెండ్స్ కలిసినప్పుడు సరదాగా వి జస్ట్ హ్యాంగ్ అవుట్. ఎందుకు మీరు ఊరికనే ఇట్లా చెప్తారు అని, వాళ్ళేదో మనమేదో తప్పు చెప్పినట్టుగా,
మనమేదో వారిని ఇబ్బంది పెట్టినట్టుగా ఫీల్ అవుతుంది. చూడండి ఆయన ఎంత బాగా పాస్టర్ గారితో వాదిస్తా ఉన్నాడు. సో ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 16 verse 9 to 10 says that this wrongdoers will not inherit the kingdom of God. And look at that, ఉందా లేదా? Drunkards, thieves, greedy drunkards, slanderers or swindlers will inherit the kingdom of God. చూడండి మీరు ఆ వాక్యం చూడండి అమ్మా. సో ఈ బాండేజెస్ ఏంటంటే ఇవన్నీ కూడా ఈ యొక్క బాండేజెస్లోకి వెళ్ళే వాళ్ళు, దీస్ ఆర్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ లైస్. చాలా మంది బ్యాడ్ హ్యాబిట్స్కి ఎందుకు అలవాటు అవుతారంటే సైతాను ఒక అబద్ధాన్ని నమ్మిస్తుంది. సైతాను గాడు అంటే చెప్తుంది ఏమనంటే, నువ్వు వర్త్లెస్, యు ఆర్ యూజ్లెస్, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు చాలా ఘోర పాపివి, నువ్వు చాలా తప్పు చేసావు, నేను ఎవరు క్షమించలేరు అని ఇలాగన్నీ రాంగ్ థింగ్స్ చెప్పినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే దే గెట్ సో వాళ్ళు ఆ యొక్క కృంగిపోయి ఇలాగ బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్తూ ఉంటారు. నోబడీ లవ్స్ మీ, నిన్నెవరు ప్రేమించరు. వీళ్ళే తెలుసా ఆ తాగుబోతులందరూ ఇట్లాంటి వాళ్ళే, నన్ను ఎవరు ప్రేమించరు, నాకెవరూ లేరు, ఎలాంటి రాంగ్ బిలీఫ్స్ని తీసుకొస్తుంది. కాబట్టి ఈ యొక్క లై నుండి మీరు విడుదల పొందాల. నేను ఒక విషయం చెప్తాను చూడండి, లైస్ నుంచి విడుదల పొందాలంటే మనకేం కావాలంటే సత్యము కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లుక్, ద ట్రూత్ షెల్ సెట్ యు ఫ్రీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే ఒక యంగ్స్టర్ ఉన్నాడంట. యంగ్స్టర్కి భయంకరమైన అడిక్షన్లో ఉన్నాడు. అతను చాలా చెడ్డ పనులు చేస్తున్నాడు. ఆయన చెడ్డ పనులు చేస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు వాట్ హీ అండర్స్టూడ్ వాజ్ ద రెవల్యూషన్ ఆఫ్ ద లార్డ్. The Spirit of God told them that ఈ వ్యక్తి ఎందుకు ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నాడంటే సమ్వేర్ ఇన్ హిస్ లైఫ్ ఆ డీప్ డౌన్ ఆయన ఏమని నమ్ముతున్నాడంటే నాకెవ్వరూ లేరు, నన్నెవరు ప్రేమించరు అనేటువంటి మాటను నమ్ముతున్నాడంట. అన్నిట్లాంటి పనులు చేస్తున్నాడండి. ఎప్పుడైతే ఇది అబద్ధము, నీకోసం యేసయ్య ఉన్నాడు, నేను యేసయ్య ప్రేమిస్తాడు అనేటువంటి నిజము చెప్పినప్పుడు హీస్ డెలివర్డ్ అవుట్ ఆఫ్ దట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇట్స్ వెరీ అమేజింగ్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈ వెపన్స్ ఆఫ్ వార్ఫేర్, ట్రూత్, సత్యము అను దట్టి. హల్లెలూయా, ట్రూత్ ఈజ్ అ వెపన్. ఈ సత్యం అనే దట్టి ఎప్పుడైతే యూజ్ చేస్తారో దే విల్ బీ సెట్ ఫ్రీ. ఐఎమ్ టెలింగ్ యూ, మన లైఫ్లో చాలా అబద్ధాలు మనం నమ్ముతున్నామండి. చాలా అబద్ధాలు ఉంటాయి. అంటే మనం అబద్ధం చేస్తున్నాం అనే పాయింట్ కాదు, కానీ సంథింగ్ దట్ వి స్టిల్ బిలీవ్ విచ్ ఇస్ ఎ లై. సమ్ పీపుల్ దే సే దట్ వి కాంట్ డూ ఎనీథింగ్ ఆన్ ఎ ట్యూస్డే. సమ్ పీపుల్ దే టెల్ సో మెనీ థింగ్స్ లైక్, ఎన్ని లైస్ అంటే వాళ్ళు ఆ యొక్క అబద్ధాన్ని సైతాను నమ్మిస్తూ ఉంటాడు. నువ్వేమి బాగలేవని. నేను చాలా మంది నేను మాట్లాడిన వాళ్ళు లో సెల్ఫ్ ఎస్టీమ్లో ఉంటారు తెలుసా. నేను అంత కాదండి, నాకు అంత చేత కాదు. ఇలాంటి లో ఎస్టీమ్ ఎవరంటే సైతాను తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దానికి కాదండి, దేవుడు విడుదల కలుగు చేస్తాడు. సైతాను తీసుకొస్తుంది. సో ఆ యొక్క అబద్ధాన్ని మనం వదిలిపెట్టాలి. వాట్ ఈస్ ద ట్రూత్? గాడ్ సెడ్ దట్ యు ఆర్ వర్త్. ఏమని ఉంటుంది? ఈ పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు, నువ్వు నా సొత్తు, నేను నిన్ను, హల్లెలూయా, నీవు నా స్వాస్యము, హల్లెలూయా, నేను నిన్ను బహుగా ప్రేమించున్నాను. ఇవన్నీ దేవుడి మాటలు. ఈ మాటలు మీరు ఎప్పుడైతే మీరు నమ్ముతారో, ఈ సత్యంలోకి వస్తారో, ఆ అబద్ధం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈరోజు అనేకమైన అబద్ధాలు నమ్మి చెడు త్రోవలో పడుతున్నటువంటి అనేకులు ఉన్నారు. రోజు ఈ యొక్క బాండేజెస్ నుంచి బయటికి రావాలంటే యు నీడ్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. దేవుడు ఏం చెప్తున్నాడు? సో ఎప్పుడు కూడా ఏదైనా పరిస్థితిలో కూడా మరి ఉన్నప్పుడు నేను అడిగేటప్పుడు నేను ఒకటే అడుగుతా, దేవుడు చేయగలుగుతాడా లేదా? వాట్ ఈస్ ద ట్రూత్? Satan will come and say you cannot do, but God will say you can do through me. Hallelujah. What is the truth? Remember, truth will set you free. Believe the truth and the truth will set you free. Hallelujah, praise the Lord. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా మనం ఏం చేయాలంటే, I hope nobody is in bad habits, but this morning try to understand that
ఓకే, మనము ఆ ట్రూత్ని మనం సెట్ చేసుకోవాలి. యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఈ వెపన్ని మనం ఖచ్చితంగా యూజ్ చేయాలా. మనం డీప్ డౌన్ ఇన్ యువర్ హార్ట్, ఐఎమ్ టెలింగ్ యూ, టేక్ టైం. మీకు ఎవరికి టైం లేదు. మీరు దేవుడి సన్నిధిలో కనిపెట్టే సమయం లేదు. ఏ బంధకంలో ఉన్నారు కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఏ అబద్ధాన్ని నమ్ముతున్నారు కూడా తెలియని పరిస్థితులు. నో టైం. యు జస్ట్ వాట్, కంటి తుడుపు ప్రార్థన, కంటి తుడుపు వాక్య పఠన నిన్ను నిన్ను ఏ యొక్క విడుదల కలుగ చేయలేదండి. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, కంటి తుడుపు ప్రార్థన సరిపోదు. యూ హ్యావ్ టు సిట్ ఇన్ ద presence of the Lord. What's wrong with this? What's wrong with my life? What's wrong with my family? We have to sit back in the presence of the Lord. Hallelujah. God will reveal so many things. Hallelujah. ఈరోజు మరి సత్యాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మనము ఉన్నప్పుడు, బ్యాడ్ థాట్స్ ఇవన్నీ మనం రీప్లేస్ చేయాలి. వాటన్నిటిని ఏం చేస్తాం మనం? ప్రభువా, ఈ యొక్క మనం ఏం చేస్తున్నాం? స్పిరిచువల్లీ ఆల్టర్ చేస్తున్నాం. దిస్ ఇస్ కాల్డ్ స్పిరిచువల్ ఇంపాక్టింగ్. ఆత్మీయంగా మనం మారుస్తాం. వి రీప్లేస్ ఇట్. ఈ యొక్క తలంపు బదులు నేను ఆ తలంపుని నేను పెడుతూ ఉన్నాను. అండ్ యూ హ్యావ్ టు డిక్లేర్, నో, ఐ విల్ నాట్ డూ ఇట్. యూ హ్యావ్ టు కన్ఫెస్ ద స్క్రిప్చర్స్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలాగో నువ్వేం చేస్తుంటావంటే ఆ యొక్క రీప్లేస్మెంట్ చేస్తా ఉన్నప్పుడు, హల్లెలూయా, నీ యొక్క యేసు నామములో, మన నామములో కూడా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యు రీప్లేస్ ద థాట్స్, యు మేక్ అ డిక్లరేషన్, యు కన్ఫెస్ ద స్క్రిప్చర్స్, అండ్ ఆల్సో యు రిమెంబర్ దట్. ఫస్ట్ నేను చెప్పాను చూడండి, ఆ కన్ఫెషన్, తర్వాత రిపెంటెన్స్, ఫర్గివ్నెస్, బ్లడ్ ఆఫ్ జీసస్, రినౌన్సింగ్, ఇవి ఖచ్చితంగా చేయాలి. ఐ రినౌన్స్ దిస్ బ్యాడ్ హ్యాబిట్, ఐ రినౌన్స్ ఇట్, this bad thought, I renounce it, no more I am going to go back on that. Ilagu manamu renounce cheyala. These are the bondages, like, people are living in. So Yesu Prabhu meeku oka rendu scriptures so that you can claim. Evaranna me illalo ila bandinpabadi unnaremo, you have to, Lord, you have come to set the captives free. Hallelujah. Isaiah 61:1, confess on that. God will break the chains that bind you. Isaiah 9:4, confess the scriptures so that you will be free. Coming back, ఈ యొక్క ఫోర్త్ స్ట్రాటజీ ఏం తెలుసా? సైతాన్ గాడు ఒక పాపము ఎలాగో చేపిస్తాడంటే, కెన్ యు సీ దాట్ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఆలోచనల్లోకి వెళ్ళిపోయినాడు. ఆ యొక్క వాళ్ళు ఎలాగ ఆడిస్తే వీళ్ళు అలాగ ఆడుతూ ఉన్నారు. దిస్ ఈజ్ లైక్ ఎ సోల్ టై. వింటా ఉన్నారండి? ఈ సోల్ టైలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు చూడండి, ఎక్కడ మొదలయ్యి ఇలాగొచ్చి సైతాన్ గాడి దగ్గరికి వెళ్ళి పట్టుకుంటుంది. సో ఈ సోల్ టైస్ అనేవి ఎలాగుంటాయంటే, ఈ యొక్క ఒక వ్యక్తి ఇమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. వింటా ఉన్నారా? సో ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. శాంసన్ అండ్ డెలైలా, అది ఒక సోల్ టై. ఆయన వెళ్ళి ఆమె ఏమి చెప్తే అది అలాగూ చేస్తూ ఉన్నాడు. ఆమె ఏం అడుగుతా ఉంది, నీ బలం ఎక్కడుందో చెప్పు, బలం ఎక్కడుందో చెప్పు అన్నప్పుడు ఆయన చెప్పేస్తాడు. చెప్పి ఆయన భయంకరమైన బంధకంలోకి వెళ్ళిపోతాడు. సో సమ్ పీపుల్ ఎలాగుంటుందంటే, దేవుని బిడ్డలు ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ ఎవరితోనో ఉంటుందండి. సో ఈరోజు ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంటే ఏమవుతుంది అనే పాయింట్ నేను ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్. మనం ఇమోషనల్గా మనం అటాచ్ అవుతుంటే దేవుడితో మనము అటాచ్ అయినట్టు కాదు కదా. దేవుడు ఏమంటాడు, ఆయన వైపు చూడమంటాడు, కానీ మనుషుల వైపు మనం చూడకూడదు. వింటా ఉన్నారా? చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే మనుషుల్నే గుర్తు చేసుకుంటాం, కానీ దేవుడిని మనము గుర్తు చేసుకోం. మెనీ టైమ్స్ we are having a soul tie with somebody. అలాగూ ఏమవుతా ఉంటుందంటే వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీరి పైన పడతా ఉంటుంది, విచ్ గాడ్ డస్ నాట్ ఎంటర్టైన్, విచ్ గాడ్ డస్ నాట్ లైక్. సో ఈ ఉదయకాల సమయం అందు ఏ సోల్ టైస్ మనకున్నాయో వింటా ఉన్నారా? మన లైఫ్ పైన ఎవరు ఇమోషనల్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు,
మన జీవితంలో ఎలాగో వాళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే వీళ్ళు ఒక దగ్గరికి వెళ్దాం అని పిలుస్తారండి, వాళ్ళకి వెళ్ళటం ఇష్టం ఉండదు. కానీ ఏం చేస్తారు, ఈ సోల్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళని. ఓకే, ఎమోషనల్గా వాళ్ళని వాళ్ళని కట్టి పెట్టి వాళ్ళని అలాగూ తీసుకెళ్తారు. సో దట్స్ వై లుక్ ఎట్ ద వే ఎలాగుంటుంది అనమాట. వాళ్ళు ఏం చెప్తే అలాగూ వాళ్ళ దే విల్ బి డాన్సింగ్ టు దేర్ ట్యూన్స్ విచ్ ఇస్ నాట్ రైట్. ఈరోజు ఎవరైనా కానీ అలాగూ నువ్వు అటాచ్ అయి ఉన్నావేమో, ఇట్ ఈస్ నాట్ రైట్. మన అటాచ్మెంట్ అసోసియేషన్ దేవుడితోనే ఉండాలి. దేవుడు ఏం చెప్తేనే మనం వినాలి. దేవుడు చేయమన్నదే మనము చేయాలి. చాలామంది దేవుడు చేయమన్నది చేయరు, కానీ వేరే మనుషులు చేయమన్నది చేస్తూ ఉంటారు, విచ్ ఈస్ నాట్ రైట్. సో దిస్ నైట్ మనం దేవుడిని మరి బాధ పెట్టిన వారముగా మనం ఉండకూడదు. డు నాట్ లిసన్ టు ఎనీబడి ఎల్స్ అదర్ దాన్ గాడ్. సో ఈరోజు కొంతమంది ఇలాంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. మేబీ లైక్ యువర్ స్పౌసెస్ ఆర్ సంబడి, వారికి వేరే ఇన్ఫ్లుయెన్స్, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటా ఉందేమో. ఈ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ని మనం ఎలాగో తీసేస్తామంటే, మరి సామెతలు 125:3 ఈ యొక్క నీతిమంతుల స్వాస్థ్యము పైన అవినీతిమంతుల భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము పైన ఉండదు. చూడండి ఈ మాట కంప్లీట్గా, లెస్ ద రైచియస్ రీచ్ అవుట్ దేర్ హ్యాండ్స్ టు ఇనిక్విటీ. వీరు పాపము చేయకుండునట్లు, నేను మళ్ళా చెప్తున్నాను చూడండి, ఈ పాపము చేయకుండునట్లు ఈ యొక్క భక్తిహీనుల రాజదండము నీతిమంతుల మీద ఉండకూడదు. ఎందుకు? ఈ యొక్క రాజదండము వారి మీద ఉంటే పాపము చేస్తారు. వాళ్ళు పాపము చేయమని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు పాపమునకు వాళ్ళు ఏమంటారు, మార్గముగా ఉంటా ఉంటారు. అందుకని ఈ యొక్క సోల్ టై అనేది కొట్టివేయబడాల. మీ లైఫ్లో కానీ మీ యొక్క ఫ్యామిలీలో కానీ మీరు గమనించినట్లయితే టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్, టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్ విత్ సంబడి, ఈరోజు మనం ఈ మాటను పట్టుకొని మనం క్లెయిమ్ చేసి దాన్ని వెరగొడతాం. ఎందుకంటే వాళ్ళ ఎమోషనల్ టై వల్ల పాపాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో రకరకాల ఘోరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్. సో రిపెంట్, బ్రేక్ ద సోల్ టైస్. హల్లెలూయా. మనము అవన్నీ కూడా ఆ 5 థింగ్స్ చేసిన తర్వాత a soul tie, Lord, this soul tie with this person, I break it, Lord, and pray for emotional healing in the mighty name of Jesus. Hallelujah. Praise the Lord. This is what I want to tell andi. రెండు విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అది ఏం కనపడుతుంది, స్టిక్కీగా కనపడుతుంది కదా, సంథింగ్ విచ్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. అడల్టరీ, ఐడోలేటరీ, తర్వాత ఫార్నికేషన్, మ్యాన్ ప్లీజింగ్, ఇలాంటివి కొన్ని కుటుంబాల్లో, మన కుటుంబాల్లో కొన్ని ప్యాటర్న్స్ నడుస్తూ ఉంటుంది. మన యాన్సిస్టర్స్ వాళ్ళు చేసిన ఐడోలేటరీ తీసుకొని ఎవరో చేసి ఉంటారు కదా, తాతలు ఎవరో చేసి ఉంటారు, అది రన్ అవుతూ ఉంటుంది. ఆ తాలూకా విషయాలు, ఇంపాక్ట్స్ అన్ని కూడా రన్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ద యాన్సెస్ట్రల్ సిన్స్. ఈ యొక్క మన బ్లడ్ లైన్లో మన యొక్క సొంత అంటే ఇట్లా మన పితరుల్లో నుండి వచ్చేటువంటి విషయాలు. సో ఈ విషయం మీరు అర్థం చేసుకుంటే బాగా ప్రార్థన చేస్తారు. వింటా ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు మ్యాన్ ప్లీజింగ్ అనేది ఒక మాట చెప్పాడు దేవుడు. మ్యాన్ ప్లీజింగ్ అంటే అవునా ప్రభు అంటే, నేను గమనిస్తే మా డాడీ అక్కడ ఒంగోలులో ఎవరు వచ్చినా పెద్ద పెద్దోళ్ళు వస్తే మా డాడీ చాలా వాళ్ళని భలే ఏమంటారు, మంచి అతిథి సత్కార్యం చేసేవారు. మేము అతిథి సత్కార్యం అట్లా అనుకుంటున్నాం కానీ, బట్ మై స్పిరిట్ గాడ్ వాజ్ టెలింగ్ ఇట్లా మీ బ్లడ్ లైన్లో మ్యాన్ ప్లీజింగ్ అనేది ఉన్నది అని చెప్పాడు దేవుడు. అప్పుడు నేను ఏం చేయడం మొదలు పెట్టానంటే, ప్రభా నా బ్లడ్ లైన్లో ఉన్నటువంటి ఆ పాపాన్ని క్షమించండి. ఏ పాపము? మ్యాన్ ప్లీజింగ్. అలాగూ సో ఈరోజు మన బ్లడ్ లైన్లో చాలా ఉంటాయండి. ఐడోలేటరీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? విగ్రహారాధన ఇండియన్స్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఐడోలేటరీ, మ్యాన్ ప్లీజింగ్, అడల్టరీ ఉందేమో. మరి చూడండి, రాహాబు అనేటువంటి ఒక వేశ్య ఉంది. రాహాబు అనే వేశ్య
ఆమె ఎవరంటే గ్రేట్ 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 గ్రాండ్ మదర్ ఆఫ్ కింగ్ డేవిడ్. అయితే ఈ యొక్క ఆమె వేశ్యగా ఉంది కాబట్టి ఆ యొక్క యాన్సెస్ట్రల్ ఇంపాక్ట్ ఎవరి మీద పడింది? దావీదు మీద పడింది. అందుకని ఈరోజు మనం ఏం చేయాలా? జ్ఞానము కలిగిన వారుగా, ప్రభువా ఈ పాపమును క్షమించు, ఏవైనా ఉన్నాయేమో పాపాలు క్షమించు, నీ రక్తములో ఈ బ్లడ్ లైన్లు కడిగివే. ఇంక స్టాప్ అయిపోవాలి అంతే. మన దగ్గర స్టాప్. యాన్సెస్ట్రల్ డిసీజెస్ రావద్దు, యాన్సెస్ట్రల్ సిన్స్ క్యారీ ఫార్వర్డ్ అవ్వద్దు, యాన్సెస్ట్రల్ ఏవి కూడా మరి ఆ రాంగ్ థింగ్స్ ముందుకు రావద్దు. సో ఈరోజు మనమేమని ప్రార్థన చేస్తామంటే మనకు తెలియకుండా ఉంటాయి ఇవి. సో కొంతమంది మీరు విచిత్రంగా, కొంతమందికి మొదటిసారి వింటా ఉన్నారు, కొంతమందికి అర్థం కావట్లేదు. మీరు మళ్ళా వినండి ఈ మెసేజ్. ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ వన్ థింగ్. మన పితరులు ఐడలేటరీ అంటే విగ్రహారాధన చేసి ఉంటారు. ఇదైతే ఒప్పుకుంటారు కదా. అలాగ కొన్ని విషయాలు మీరు మీ ప్యాటర్న్లో చూస్తే, ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక ప్యాటర్న్ ఒక ఇంట్లో ఎట్లా నడిచిందంటే, ఒక ఆంటీ ఉండేది. ఆ ఆంటీని వాళ్ళ భర్త మోసం చేశాడు. ఆమె ఒంటరిగా ఉంది, పిల్లలు చూసుకుంటూ ఒంటరిగా ఉంది. ఆంటీకి ఒక కూతురు ఉంది. ఆ కూతురు కూడా సేమ్ భర్త మోసం చేశాడు. ఆమె కూడా ఒంటరిగా ఉంటుంది పిల్లలు పెట్టుకొని. అప్పుడు అక్కడికి దైవజనులు వెళ్ళి చెప్పారు, ఇది ఒక ప్యాటర్న్ లాగా వస్తుంది, నీకు వచ్చింది నీ కూతురుకు వచ్చింది. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఈ ప్యాటర్న్ని మనం బ్రేక్ చేస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బ్రేకింగ్ అంటే వెళ్ళి కత్తితో గందరగోళం చేసేది, ప్రేయర్ చేస్తాం. ప్రభా, there is a pattern which is running in the family, I'm breaking it. ఇంకా ఫర్దర్ వెళ్ళకూడదు, ఆపివేయాల. నేను ఇది చెప్తున్నప్పుడు అనేకమైన మీ యొక్క హృదయాల్లో అనుమానాలు వస్తున్నాయి. మీరు అనుమానం పడాల్సిన అవసరం లేదు. అర్థం కాకపోతే ఫోన్ చేసి అడగండి. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వెన్ యూ ప్రే, గాడ్ విల్ రివీల్ సో మెనీ థింగ్స్, సో మెనీ ప్యాటర్న్స్, సో మెనీ సిన్స్. అనేకమైన విషయాలు అలాగుంటా ఉన్నాయి. మనం ఏం చేస్తాము? అయ్యా నేను క్షమించమని వేడుకుంటున్నానయ్యా, నా బ్లడ్ లైన్లో నా పాపం క్షమించయ్యా. ప్రత్యేకంగా కొన్ని మనం గమనించినవి ఉంటాయి, అవి క్షమించు ప్రభా. యాన్సెస్ట్రల్ డిసీజెస్ రావద్దు ప్రభా. ఏది కూడా వాళ్ళకుందే బీపీ ఎందుకు రావాలా? క్యాన్సిల్. ఆ షుగర్ రావద్దు, క్యాన్సిల్. ఇవన్నీ కూడా మనం కొట్టివేయాల. సో బ్లడ్ లైన్లో మనం ఈ రీతిగా మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇది ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. దిస్ ఇస్ కాల్డ్ ఒక్కల్ట్. ఏంటంటే చూసారా, ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ యొక్క ప్యాటర్న్ ఎట్టుంది? భయంకరమైన సివియర్ బాండేజ్. సో మన లైఫ్లో కొన్ని విషయాలు ఉంటాయి. ఏంటి తెలుసా? టారెట్ రీడింగ్, యోగా, క్రిస్టియన్ హౌసెస్లో కొన్ని చామ్స్ ఉంటాయి, కొన్ని సింబల్స్, ఇవన్నీ ఉంటాయి. ఏమంటారు? ఈ బొమ్మ బాగుందని పెట్టుకున్నామంటారు. చేయబాకండి మీరు అట్లా. ఇలాగన్నీ మీరు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఈవిల్ స్పిరిట్స్ వస్తాయి. ఒక రోమన్ క్యాథలిక్ ఆమె నాకు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, వాళ్ళ ఇంట్లో విగ్రహాలు పెట్టుకున్నారంట. విగ్రహాలు పెట్టుకుంటే ఎప్పుడు చీకటిగా ఉండేదంట ఇల్లు. వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు, యేసుప్రభు ద్వారానే రక్షణ, వన్ వే ఈజ్ జీసస్ అని నమ్ముకొని ఆ విగ్రహాలన్నీ బయటపడేసినప్పుడు వాళ్ళ ఇంట్లో వెలుగు వచ్చిందంటండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ యొక్క మధ్యాహ్న సమయమందు మనం ఏం చేస్తుంటాము? అవి హారోస్కోప్, జాతకాలు, పామ్ రీడింగ్, ఫేస్ రీడింగ్, టారెట్ రీడింగ్, ప్యారెట్ రీడింగ్ చాలా సరదాగా చేస్తుంటాం. ఒకవేళ చేసినట్లయితే క్షమాపణ వేడుకోండి. ఏమైతుంది తెలుసా? ఇవన్నీ కూడా సైతాను గాడు ఈ యొక్క ద్వారం తెరుచుకొని మన దగ్గరికి వచ్చి మనల్ని పాపములో దించడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకరోజు ఎవరో క్యాజువల్గా ఫోన్ చేసి, మైటి ఎప్పుడు పుట్టాడు? 30th November. ఫైన్. ఏ టైము, ఏ సెకండ్ నేను చెప్పాల. ఎందుకు? వై యూ వాంట్ దట్? నాకు అక్కడే అర్థమైపోయింది. దిస్ సంథింగ్ దట్ జాతకమో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.
వెంటనే చెప్పాను, నో నో నో, ఐ విల్ నాట్ టెల్ దట్. యూ డోంట్ నీడ్ ఆల్ దట్ డీటెయిల్స్. బర్త్డే ఎప్పుడో తెలుసుకో అంతే. టైమ్ స్పెసిఫిక్ టైం అవసరమో లేదు. ఐ డెంట్ గివ్. సో సచ్ థింగ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్, సైతానుగాడు ఉపయోగించుకొని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో పాపము ఎలాగూ బ్లాకేజ్ ఆఫ్ సిన్, బ్లాకేజ్ ఆఫ్ ప్రేయర్స్, బ్లాకేజ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో రఫ్లీ ఐ వాజ్ ట్రైంగ్ టు give you all these patterns. So this day I want to encourage all of you, you confess them. అర్థమైంది కదా ఇట్లాంటివి ఉంటాయని. మీరు you have to realize them. Then you have to confess, you have to repent, you have to ask God for forgiveness, apply the blood of Jesus, then you renounce that. మీరు చెప్పాల, ప్రభా నేను ఈ పని చేశాను, నన్ను క్షమించు. పలానా రోజు నేను చేయి చూపించుకున్నాను, నన్ను క్షమించు. ఒకరోజు నేను ఎలాగూ చేశాను, నన్ను క్షమించు. అలాగ స్పెసిఫిక్గా మనము ఆ పాపాలను మనం క్షమాపణ వేడుకొని అది రినౌన్స్ చేసినప్పుడు, హల్లెలూయా, ఐఎమ్ టెల్లింగ్ యూ, when you understand and pray like this, you will have a mighty deliverance in your lives. Hallelujah, praise the Lord. మనము పోరాడునది శరీరులతో కాదు. ఈ యొక్క సైతానుగాడు ఎన్నో కుయుక్తులతో మన దగ్గరకు వచ్చి మన యొక్క లైఫ్లో చాలా ఇన్ఫ్లిక్ట్ చేస్తూ ఉంటుంది. చాలా ఆ యొక్క ఆశీర్వాదాలు దొంగిలించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈవెన్ క్రిస్టియన్స్, వీఆర్ నాట్ సపోజ్ టు డూ యోగా. తెలుసా మీకు? ఐఎమ్ ఓపెన్లీ పబ్లిక్లీ డిక్లేరింగ్, నో, వీ కెనాట్ డూ యోగా యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని బిడ్డలు మనం ఇది చెయ్యము. ఒకవేళ చేస్తున్నట్లయితే క్షమాపణ వేడుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. సో దిస్ నైట్ ఐ వాంట్ టు టెల్ యూ దట్ ప్రేయర్ can influence, hallelujah, our lives. God has given us authority. Hallelujah. Eroze, know your problem, repent of your sins, pray for deliverance of specific sins. Hallelujah, praise the Lord. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయమందు సచ్ అ లార్డ్ వండర్ఫుల్ కాన్సెప్ట్ లార్డ్ ఫాదర్. అయా నాయన, ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను కూడా ప్రభా నాయన ఇదెంతవరకు అర్థమవుతుందని ప్రభా నా తండ్రి నాయన, అయా నేను ఎంతో కన్సర్న్ కలిగి ఉన్నాను నాయన. అయా బిడ్డలకు ఒక ఫౌండేషన్ వేసుకుంటూ నాయన, ఇలాంటి విషయాలు సైతానుగాడు చేస్తూ ఉంటాడని ప్రభా, అయా వీటి కొరకు మమ్మల్ని క్షమాపణ వేడుకొనమని నువ్వు సెలవిచ్చి ఉండగా నా తండ్రి, ఈ రాత్రి ఈ ఉదయకాల సమయం అందు ప్రతి బిడ్డ నాయన, ఇదిగో దేవా నాయన, మరి ఏదైతే నాయన అయా బ్యాడ్ హ్యాబిట్స్ లో ఉన్నారో విడుదల కలిగించేయండి దేవా. అయా బ్యాడ్ నాయన థాట్స్ నాయన, బ్యాడ్ థింగ్స్ లార్డ్ ఫాదర్, వాటన్నిటిని వదిలిపెట్టడానికి కృపను దయచేయండి. మరి ఎవరినైనా ఎమోషనల్ గా వాళ్ళు బాండెడ్గా ఉంటున్నారేమో, విడుదల కలగచేయండి దేవా. తెలియకుండా ఏమన్నా నాయన ప్రభా, అయా నాయన ఇలాగో ఓకల్టిక్ ప్రాక్టీసెస్ ఏమన్నా చేస్తున్నారేమో, బిడ్డలను క్షమించండి నాయన. అయా విడుదల కలగచేయండి. మరి యాన్సెస్ట్రల్ సిన్స్ నుండి విడుదల కలగచేయండి దేవా. అయా నా తండ్రి మొర పెట్టుకుంటున్నాం యేసయ్యా. అయా ఏ పాపం వల్ల అయా పట్టబడి ఉన్నారో ప్రభా, మీరు విడుదల కలుగు చేసిన తండ్రి ప్రభా, మెండైన దీవెనలు కుమ్మరించండి. ఎవ్రీ బ్లాకేజ్ లార్డ్ ఫాదర్ that is caused because of the sin, Lord Father, in any form, Lord Father, deliver, Lord, right now in the name of Jesus, Lord. As your children are crying out and repenting, oh Lord Father, let there be mighty deliverance in the name of Jesus, Lord. అయా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. And now may the grace of our Lord and Savior Jesus Christ and the love of our Father and the true fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. Surely goodness and mercy shall follow us all the days of our lives, and we shall dwell in the house of the Lord forever and ever. Amen. Praise the Lord. God bless you all. Hallelujah. Have a wonderful week. Hallelujah. Have a wonderful liberty from the Lord. Hallelujah. దేవుడు మీ అందరికి కూడా బహుగా ఆ ఫ్రీడమ్ కలుగ చేయను గాక. మీకు మళ్ళా ఒకసారి వెళ్ళి you go and like listen to it again, and may you be delivered totally, emotionally, psychologically, financially,
మరి అన్ని రకాలుగా మే దే బి టోటల్ డెలివరెన్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్.